अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। ओम नमस्ते गुरुजी। మనము 5వ అధ్యాయంలో నిన్న 20 సూత్రాల వరకు చెప్పుకున్నాము. అందులో నేను ఏం చెప్పుకున్నామంటే ధర్మాధర్మ రూపి కర్మలను మనము ఉపేక్షించలేము. అంటే దాన్ని ధర్మం అంటే పుణ్యము, అధర్మం అంటే పాపము. ధర్మ అధర్మాన్ని అపలాపం చేయలేము, అంటే దాన్ని ఉపేక్షించలేము. ఆ ధర్మాధర్మం అంటే పాప పుణ్య రూపాలను బట్టే ఈ ప్రకృతిలో, ఈ బ్రహ్మాండంలో, ఈ జగత్తులో కార్య వైచిత్ర్యం అనేది కనిపిస్తుంది. కాబట్టి దీంట్లో భిన్నత విభిన్నత వివిధ రకాలుగా కనిపిస్తుంది. అంటే అవి జీవాత్మలు చేసినటువంటి పాప పుణ్య కర్మలను బట్టి ఇలా కనిపిస్తుంది అనే విషయాన్ని నిన్న మనం ప్రస్తావించుకున్నాము. అంతకంటే ముందు కూడా చాలా విషయాలు ప్రస్తావించాము. సో ముఖ్యంగా పాప పుణ్య కర్మలను బట్టే పరమాత్మ ఈ సృష్టి నిర్మించాడు, జీవాత్మకు సుఖ దుఃఖాన్ని ఇస్తున్నాడు. అది మనం స్వీకరించాలి. ఇది ప్రామాణికంగా సిద్ధాంతం నిరూపించామట. అందులో పూర్వపక్షి మళ్ళీ వేరే విధంగా ప్రస్తావిస్తున్నాడు. అదేంటో చూద్దాం. అస్తు. ఇందులో ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైనా సందేహం ఉన్నాక నేను చెప్పిన పాఠంలో ఏదైనా సందేహం ఉంటే అడగండి. అస్తు. చూడండి, నిన్న 20 సూత్రం ధర్మాపలాప. ధర్మాపల అంటే చిత్రీయత, అంటే ధర్మాధర్మ రూపి కర్మలు ఏదైతే ఉన్నాయో ఉపేక్షించలేము. పాప పుణ్య కర్మను బట్టి, ధర్మాధర్మాన్ని బట్టి పరమాత్మ నిర్మించాడు అని చెప్పుకున్నాం. ఆ విషయంలో పూర్వపక్షి మళ్ళీ ఇంకో రకంగా ప్రస్తావిస్తున్నాడు. చూడండి, 21వ సూత్రానికి భూమిక. ధర్మాచరణ ప్రకృతి కార్య వైచిత్ర్యం. ధర్మం యొక్క ఆచరించడం వల్ల, ధర్మాచరణ చేయడం వల్లనే అహింస, సత్య, అస్తేయ ధర్మాలు కావచ్చు, ఇంకేనా కావచ్చు. ధర్మాచరణ చేయడం వల్ల ప్రకృతి కార్య వైచిత్ర్యం. ధర్మాచరణాత్ ప్రకృతి కార్య వైచిత్ర్యం సుఖాదికం అస్తి ఇత్యర్థం ప్రమాణం. వినిపించట్లేదండి. ఇప్పుడు చూడండి, పూర్వపక్షి 21వ సూత్రానికి భూమిక చెప్తున్నాడు. ధర్మాచరణాత్ ప్రకృతి కార్య వైచిత్ర్యం సుఖిత్వాదికం అస్తి సుఖిత్వాదికం అస్తి ఇత్యత్ర కిం ప్రమాణం ఇది ఆకాంక్ష ఉచ్యతే. సిద్ధాంతం ఏం చెప్పాడు? ధర్మ అధర్మం కర్మలను బట్టే, పాప పుణ్య కర్మలను బట్టే సృష్టి నిర్మించాడు. జగత్తులో జీవాత్మకు సుఖ దుఃఖాన్ని ఇస్తున్నానని చెప్పుకున్నాం. అందుకే కార్యంలో, ప్రకృతిలో కార్య విచిత్రత అనేది వివిధత అనేది కనిపిస్తుంది అని చెప్పాం. కానీ పూర్వపక్షం అంటాడు, ఈ ధర్మాచరణ చేయడం వల్లనే ఇలాగా సృష్టిలో, ఈ బ్రహ్మాండంలో విచిత్రత కనిపిస్తుంది. దీంట్లో ఏం ప్రమాణం ఏంటి? కథన మాత్రం చెప్తున్నావు కదా, దాంట్లో ప్రమాణం ఏంటి చెప్పగలుగుతామా? చెప్పలేం కదా. కాబట్టి దీంట్లో పాపపుణ్యం చేయడం వల్లనే ఇలాగా జీవాత్మకు సుఖ దుఃఖాన్ని ఇస్తున్నాడు పరమాత్మ. ఈ సృష్టి ఈ విధంగా నిర్మించాడు, అందుకు విభిన్నత కనిపిస్తుంది. దీంట్లో ఏం ప్రమాణం ఏంటి?
నువ్వు ఏ ఆధారంగా చెప్తున్నావు అని సిద్ధాంతం ప్రస్తావించాడు అంట. సమాధానకర్తను పొదుపక్షి ఈ రకంగా ప్రస్తావించాడు. కిం ప్రమాణం అస్తి, ధర్మాచరణ చేయడం వల్లనే ఇలాంటి వివిధత కనిపిస్తుంది అని చెప్పి, ప్రకృతిలో కార్య వైచిత్ర్యం కనిపిస్తుంది. ఏ రకంగా అంటే సుఖిత్వాధికం అస్తి, అంటే సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, కార్య సృష్టి బ్రహ్మాండ భిన్న భిన్న రకాలుగా ఏ విధంగా ఉందో దీంట్లో కిం ప్రమాణం అస్తి అని ప్రమాణం అడిగినప్పుడు ఇది ఆకాంక్షయం ఉచ్యతే, దానికి సిద్ధాంతం సమాధానం చెప్తున్నాడు. ఓకేనా? ప్రశ్నార్థం పొదుపక్షి, ఈ బ్రహ్మాండంలో వివిధత సుఖ దుఃఖాలు భిన్న భిన్న ఎందుకు ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి అని దానికి కారణం అని చెప్పే సిద్ధాంతి వాళ్ళు చేసిన పాప పుణ్యకర్మ అంటే అలా ఉంది అని చెప్పాడు. మరి పాప పుణ్యకర్మలను బట్టే ఇలా ఉంది అని చెప్పి దాని ప్రమాణం ఏంటి, దాని ప్రత్యక్ష ప్రమాణం ఏంటి, ఎలా నిరూపించగలుగుతాం? దానికి సమాధానం సిద్ధాంతం చెప్తున్నాడు. శృతి లింగాదిభిస్ తత్సిద్ధి. ఏంటంటే శృతి అంటే వేదము, లింగం అంటే అనుమాన ప్రమాణం ద్వారా. శృతి లింగాది అంటే ప్రమాణాల ద్వారా అది ధర్మాధర్మ పాప పుణ్య కర్మను బట్టి సృష్టిలో వైచిత్ర్యం కనిపిస్తుంది. ఇది మనకి ఎలా తెలుస్తుంది? దీంట్లో ప్రమాణం అంటే శృతి ప్రమాణం అంటే వేదం ప్రమాణం, అనుమాన ప్రమాణం ద్వారా, శబ్ద ప్రమాణం ద్వారా, ఉపమాన ప్రమాణం ద్వారా, మన 4 ప్రమాణాలు ఏవైతే వాటి ద్వారా తెలుసుకుంటాం అంట. చూడండి, శృతి లింగాదిభి తత్సిద్ధి, శృతి ద్వారా అనుమానం ద్వారా వీటి యొక్క సిద్ధి కలుగుతుంది. అంటే ధర్మ అధర్మం ద్వారానే, అంటే పాప పుణ్యం ద్వారానే ఈ కార్య వైచిత్రం సృష్టిలో, ఈ ప్రకృతిలో, ఈ బ్రహ్మాండంలో విచిత్రత ఎందుకు ఇలా కనిపిస్తుందంటే దీంట్లో ప్రమాణం ఏంటంటే శృతి ప్రమాణం, అనుమాన ప్రమాణం ద్వారా తత్సిద్ధి. అంటే దీనికి సిద్ధి అంటే కార్య విచిత్రత, అంటే ధర్మ అధర్మం వల్లనే ఈ ప్రకృతి విచిత్రత కనిపిస్తుంది, దానికి సిద్ధి కలుగుతుంది అన్నమాట. అదే చెప్పారు ఇక చూడండి. శృతి ప్రమాణేన శృతి లింగాదిభి తత్సిద్ధి. శృతి ప్రమాణేన, లింగ ప్రమాణేన అంటే శృతి ప్రమాణం ద్వారా, అంటే వేద ప్రమాణం ఉంది, వేదంలో చెప్పబడింది, అందుకే శృతి ప్రమాణేన. లింగ ప్రమాణేన అంటే అనుమాన, లింగ ప్రమాణేన దాన్ని ఓపెన్ చేసి అనుమాన ప్రమాణం అంటే మనకు 4 ప్రమాణాలు ఉన్నాయి కదా, ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, ఉపమాన ప్రమాణం అని చెప్పి. సో అలాగా ప్రమాణాల ద్వారా వీటికి అంతర్గతంగా వ్యాపించే అర్థాపత్తి, అభావం, ఇవన్నీ కూడా మొత్తం 8 ప్రమాణాలు అవుతాయి. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క రకం, కొన్ని 4 పరిగణిస్తారు, కొన్ని 8, కొంతమంది 5 అలాగా తీసుకుంటుంటారు. మొత్తానికి 4 ప్రమాణాలకు అంతర్గతం ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఈ ప్రమాణాల ద్వారా, శృతి ప్రమాణం ద్వారా, లింగ ప్రమాణేన లేదా లింగ ప్రమాణం ద్వారా అంటే అనుమాన ప్రమాణేన, ఏంటి అనుమాన ప్రమాణం ద్వారా. నెక్స్ట్ చూడండి పైన, అనుమాన ప్రమాణేన ఇది యావత్, అంటే లింగ ప్రమాణం ద్వారా, అనుమాన ప్రమాణం ద్వారా మనకు పాప పుణ్య కర్మను బట్టి సృష్టిలో విచిత్రత కనిపిస్తుంది అని చెప్పి సిద్ధిస్తుంది. తథా ఆది శబ్ద, సూత్రంలో ఆది శబ్దం ఉంది కదా, శృతి లింగాదిభి, లింగ ఆది శబ్దంతో ఏం తీసుకోండి. తథా ఆది శబ్దాత్ యోగినాం అబాహ్య ప్రత్యక్షేణ చ, యోగుల యొక్క అబాహ్య ప్రత్యక్షం అంటే ఆంతరిక ప్రత్యక్షం. యోగులు సమాధి ద్వారా, ధ్యానం ద్వారా, మెడిటేషన్ ద్వారా అబాహ్య ప్రత్యక్షేణ చ ధర్మాచరణాత్ సుఖిత్వాదికస్య ప్రకృతి కార్య వైచిత్ర్యస్య సిద్ధిర్భవతి. కాబట్టి యోగులు వాళ్ళ తపస్య ద్వారా, మెడిటేషన్ ద్వారా, వాళ్ళు సమాధి ద్వారా వాళ్ళు ధర్మాచరణ చేస్తే సుఖ దుఃఖాలు, మనం చేసే అధర్మాలను బట్టి సుఖ దుఃఖాలు ఉంటాయి. వాళ్ళ ప్రమాణం, వాళ్ళ యొక్క ప్రత్యక్ష ప్రమాణం, వాళ్ళకి అబాహ్య ప్రత్యక్షం అంటే ఆంతరిక ప్రత్యక్షం. ఋషి మహర్షులు వాళ్ళు సాధన చేసి తపస్సు చేసి చెప్పారు కాబట్టి, అది యోగినం అబాహ్య ప్రత్యక్షం అంటే ఆంతరిక ప్రత్యక్షం ద్వారా ధర్మాచరణ, ఆ ప్రత్యక్షుడికి ధర్మాచరణ చేయడం వలన ఏమవుతుంది? సుఖిత్వాదికస్య అంటే సుఖము దుఃఖం ఇటువంటి ఏవైతే ఉన్నాయో సుఖిత్వాదికస్య కారణంగానే ప్రకృతి కార్య వైచిత్ర్యస్య సిద్ధి భవతి. ప్రకృతి అనేది కార్య విచిత్రత అనేది కనిపిస్తుంది అని దీనికి సిద్ధి కలుగుతుంది. ప్రకృతి ఇలా వివిధత ఉండటానికి కారణము, సంసారంలో జీవాలు భిన్న రకాలుగా ఉండటానికి కారణము, భిన్న రకాలుగా ఉంటే వాళ్ళకి కారణము ధనవంతులు, ధనాఢ్యులు, నిర్ధనులు, అలాగా పశు పక్షులు, క్రిమికీటకాలు ఇవన్నీ భిన్నంగా విచిత్రత కనిపించే కారణం ఏంటి? ధర్మాధర్మమే కారణం. ధర్మాధర్మ కారణం చేతనే మనకు సృష్టిలో విచిత్రత కనిపిస్తుంది అని చెప్పి మనకు సృష్టి చెప్తుంది, అనుమాన ప్రమాణం ద్వారా తెలుస్తుంది. అదే కాకుండా యోగినం అబాహ్య ప్రత్యక్షం, యోగులు అబాహ్య ప్రత్యక్షం అంటే ఆంతరిక ప్రత్యక్షం ద్వారా, సమాధి ద్వారా, అంతఃకరణలో వాళ్ళు ప్రత్యక్షం చేసుకుని తెలుసుకున్నారు కాబట్టి ఆ ప్రత్యక్షం ద్వారానే మనకు ధర్మాచరణ ద్వారానే మనం చేసే ధర్మ అధర్మాన్ని బట్టే, పాప పుణ్యాలను బట్టే మనకు ఈ విచిత్రత అనేది కనిపిస్తుంది అని చెప్పి సిద్ధిస్తుంది.
ఏంటి ఆ శృతి ప్రమాణం ఏంటి అది చెప్తాం. శృతి యొక్క ప్రమాణం ఏంటో, శృతి స్థావత్ పుణ్యో వై పుణ్యేన కర్మణ భవతి. పుణ్య అంటే పుణ్యకర్మణ పుణ్యో వై భవతి అంటే పుణ్యలోకంలోకి వెళ్ళిపోతాడు. అంటే నీకు పుణ్య సుఖ విశేషం కలుగుతున్నాడు. పుణ్యో వై పుణ్యేన కర్మణ భవతి శృతి ప్రమాణం. బృహదారణ్యోపనిషత్తులు చెప్పబడింది వేద ప్రమాణము. పుణ్యేన కర్మణ పుణ్యకర్మల ద్వారా పుణ్య భవతి పుణ్యము కలుగుతుంది అంటే సుఖ విశేషం కలుగుతుంది, పుణ్యలోకం కలుగుతుంది. అలాగే శృతి అంటే శబ్ద ప్రమాణానికి ఒకటి ఉదాహరణ చెప్పాము అన్నమాట, ఒక మంత్రం చెప్పాం ప్రామాణికంగా. లింగ ప్రమాణం అంటే అనుమాన ప్రమాణంతో, అనుమాన ప్రమాణానికి ఒక ఉదాహరణ చెప్తాను. లింగ ప్రమాణం అంటే లింగం అంటే అనుమానం అర్థం సంకేతం. లింగం అంటే అనుమాన ప్రమాణంతో జన్మత సుఖ సంపత్తి. ఇప్పుడు అనుమాన ప్రమాణం అంటే ప్రత్యక్షం తెలుస్తుందన్నమాట. అనుమాన ప్రమాణం ఏం తెలుస్తుంది మనకు, ఒకరికి ఒక జన్మ కలుగుతుంది అంటే భిన్న భిన్న జన్మ కలుగుతుంది. ఒక ధనాఢ్య పరివారంలో, ఒక మధ్య కుటుంబ పరివారంలో, ఒక నిర్ధన పరివారంలో, కొందరు ఏమి లేకుండా, కొందరు కుంటి వాళ్ళుగా, గుడ్డిగాలుగా, అవిటి వాళ్ళుగా, అలా మూర్ఖంగా, అమాయకంగా, అంటే అన్ని రకాలుగా ఐశ్వర్యం లేకుండా, ధనం లేకుండా, ఏమి లేకుండా, రూపం లేకుండా, బలం లేకుండా, నిర్వీర్యంగా, నిర్బలంగా, రకరకాలుగా జన్మ కలుగుతుంది. ఒకరు ఒక చోట ఒక రకంగా ఉత్పన్నమవుతున్నారు. ఇవన్నీ జన్మత సుఖ సంపత్తి. నీకు జన్మ నుంచి తెలిసిపోతుంది నీకు ఎటువంటి ఐశ్వర్యం ఉంది, ఎటువంటి సంపత్తి ఉంది. అదే మనకు ఎవరు ఏ కుటుంబం జన్మ తీసుకున్నారో ఆ కుటుంబంలో ఎటువంటి స్థితి ఉంది దాన్ని బట్టి మనం అనుమానంతో తెలుసుకోవచ్చు. నేను పాపకర్మలు చేసే కాబట్టి నాకు ఈ జన్మ కలిగింది, వాళ్ళు ఉత్తమ కర్మలు చేసే వాళ్ళకి సుఖ సంపత్తి ఉన్నటువంటి ధనాఢ్య పదవాన్ని జన్మ తీసుకున్నారు అని చెప్పి మనకు ఎందుకు ఇలా కలిగిందని అనుమానంతో కూడా మనం జన్మని బట్టి మనం తెలుసుకోవచ్చు ఏ కర్మలు చేశామని చెప్పి అర్థమవుతున్నాం అంట. కాబట్టి మనకు లోకంలో ఉత్పన్నమైన జన్మలను బట్టి కూడా, కర్మలను బట్టి కూడా మనము ఎవరికి ఎటువంటి కుటుంబంలో వెళ్ళారనేది దాన్ని బట్టి కూడా సుఖ సంపత్తి ఐశ్వర్యం అనేది ఏ విధంగా ఉందని కూడా మనం తెలుస్తున్నాం అంట. కాబట్టి లింగ ప్రమాణం అంటే అనుమాన ప్రమాణంతో జన్మత సుఖ సంపత్తి. నీకు జన్మ నుంచే ఎటువంటి ఐశ్వర్యం ఎటువంటి ఐశ్వర్యం కలిగే కుటుంబంలోకి నీకు పంపించేసాడు. మన దగ్గర ఎవరికి ఎంత ఐశ్వర్యం తెలుసుకుంది అంటే మనం చేసే కర్మలను బట్టి భగవంతుడు ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసినమాట. కాబట్టి దీని ఉదాహరణ మనకు మనం చేసిన పాప పుణ్య కర్మలను బట్టి నాకు అటువంటి జన్మ కలిగింది అని మనకు తెలిసిపోతుంది. అందుకే జన్మ నుండే సుఖ సంపత్తి, సుఖ ఐశ్వర్య సంపత్తి కలిగింది, సుఖం కలిగింది, సంపత్తి కలిగింది అన్నమాట. ఇంకా సకల అంగత్వాదిక నాకు ఎటువంటి అంగవైకల్యం, మిగతా వాళ్ళకు ఉన్నట్టు అంగవైకల్యం అంటే కుంటి వాళ్ళు, గుడ్డిగా, చేతులు లేకుండా, కాళ్ళు లేకుండా పుట్టే వాళ్ళు ఉన్నదన్నమాట. కానీ నాకు అటువంటివి ఏం లేవు. నాకు బాగా తినటానికి, ఉండటానికి, బాగా చదువుకోవడానికి అన్ని రకాలుగా సుఖ శాంతులు ఉన్నాయి. ఒక 10 మంది వచ్చిన పెట్టేటువంటి శక్తి సామర్థ్యం ఉంది, అన్ని రకాల సామర్థ్యం ఉంది. కాబట్టి అన్ని అంగాలు కూడా, శరీరంలో ఉండే అంగాలు అన్ని బాగా హృష్టపుష్టంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. అన్ని అవయాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అన్ని 11 ఇంద్రియ మనసు అన్ని బాగా పనిచేస్తున్నాయి, శరీరం మొత్తం బాగా పనిచేస్తుంది. కాబట్టి సకల అంగత్వాదిక భోగరూప అంటే భోగాలు అన్ని అనిపించడానికి నా శరీరం అన్ని దృఢంగా బలంగా ఉంది. భోగరూప అంటే భోగాలు అనిపించడానికి సిద్ధంగా ఉన్నమాట. భోగరూప పూర్వ జన్మ ఆచరిత ధర్మణ. ఈ భోగరూప శరీరం ఏదైతే ఏర్పడిందో పూర్వ జన్మ ఆచరిత ధర్మణ, పూర్వంలో నువ్వు ధర్మాన్ని ఆచరించావు కాబట్టి ఈ జన్మలో నీకు అటువంటి ఐశ్వర్యం కలిగింది, అటువంటి సంపత్తి కలిగింది, సకల అంగాలు, సకల ఐశ్వర్యాలు నీకు కలిగాయి. అది పూర్వ జన్మ ఆచరిత ధర్మణ, పూర్వంలో ఆచరించిన ధర్మ కారణంగానే భగవంతుడు ఈ జన్మ నీకు అటువంటి ఐశ్వర్యము, జాతి, మంచి మనిషి జాతి, దాంట్లో మనిషి జాతి కూడా మంచి ఉత్తమ కుటుంబంలో మంచి జ్ఞానము, బుద్ధి, బలము, ఐశ్వర్యం ఉండేటువంటివి సకల భోగాలను అనుభవించే శక్తి సామర్థ్యం కలిగిన శరీరము నీకు అందజేశాడు. అది ఎద్దొచ్చింది పూర్వ జన్మ ఆచరిత ధర్మణ, పూర్వ జన్మ ఆచరిత ధర్మాన్ని బట్టి నీకు వచ్చింది. కాబట్టి ఫలం ఇహ ఆ ధర్మ కారణంగానే ఫలం ఇహ జన్మ ఆచరిత ఉచిత కర్మణ సుఖ భోగ ఫలం ఇవ. కాబట్టి ఈ ఫలం ఏదైతే వచ్చిందో నీకు పూర్వ జన్మ ఆచరిత ధర్మణ ఫలం, ఈ ఫలం కలిగిందన్నమాట. ఇహ జన్మ ఆచరిత ఉచిత కర్మణ సుఖ భోగ ఫలం ఇవ. అదేవిధంగా మనం కొంతమంది ప్రత్యక్షంగా చూస్తాం, ఈ జన్మలో కొన్ని ఉచితమైన కర్మలు చేసామనుకోండి, దాని ఫలం కూడా వెంటనే చూస్తూ ఉంటాం. ఒక మంచి కర్మలు చేసామనుకోండి, దాని ఫలం కూడా మనకి వెంటనే సిద్ధిస్తూ ఉంటుంది. అంటే మనం చేసిన కర్మ బట్టి దానికి ఫలం అనేది వెనకబడి సిద్ధిస్తుంది. మనం మంచి పని చేసినామంటే దానికి కీర్తి, ప్రశంస, సన్మానం అంటూ ఉంటుంది. అంటే ధనం, ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తాయి. విద్యావంతుడికి అన్ని లభిస్తాయి అన్నమాట, జ్ఞానవంతుడికి అన్ని లభిస్తాయి. సో ఆ విద్యావంతుడు విద్యాదాతి వినయం, వినయాతి యాతి పాత్రతాం, పాత్రత్వా ధనం ఆప్నోతి, ధనాధర్మ తతో సుఖం. అటువంటి సుఖ ప్రాప్తి విద్యావంతుడికి అన్ని లభిస్తాయి అన్నమాట.
కాబట్టి ఇది ఇహ జన్మ ఆచరిత ఉచిత కర్మ. ఈ జన్మలో కూడా నువ్వు ఉచిత కర్మలు ఏవైతే ఉన్నాయో సుఖ భోగ ఫలం ఇవ, ఆ సుఖాన్ని అనుభవించడం కోసం ఫలానికి సమానంగానే పోయిన జన్మలు చేసిన కర్మలను బట్టి నీకు కూడా ఈ జన్మలో సుఖ సంపత్తి, సుఖ ఐశ్వర్యము, సకల అంగాల సకల అంగాలంటే సంపూర్ణ అంగాలతో యుక్తమైన శరీరము, బలమైన శరీరము నీకు పరమాత్మ గత జన్మలో చేసినటువంటి ధర్మాచరణ వల్ల ఇవన్నీ కలిగాయి అని చెప్పి మనకు శృతి చెప్తుంది. అనుమానం కూడా ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం, వివిధత చూస్తున్నాము. ఒకరికి ఒక అంగవైకల్యం కనిపిస్తుంది, ఒకరికి పూర్ణాంగత కనిపిస్తుంది, ఒకరికి అల్పాంగత కనిపిస్తుంది, అనైశ్వర్యం కనిపిస్తుంది, ఒకరికి ఐశ్వర్య సిద్ధి కనిపిస్తుంది, ఒకరికి బుద్ధి మాంద్యం కనిపిస్తుంది, ఒకరికి మంచి బుద్ధి ఉంటుంది, ఒకరికి ఒక రకంగా. బట్ ఇవన్నీ విభిన్నత కనిపిస్తుందంటే అది పూర్వ జన్మ ఆచరిత ధర్మనః, స్పష్టంగా పూర్వ జన్మ ఆచరిత ధర్మనః ఫలం. కాబట్టి ఇహ జన్మ ఆచరిత ఉచిత కర్మనః సుఖ భోగ ఫలం ఇవ. ఎలా అంటే ఈ జన్మలో ఏదైనా లౌకిక తాత్కాలిక కర్మ చేస్తే తత్కాలం వెంటనే ఫలం ఏ విధంగా సిద్ధిస్తుందో, కష్టపడి వచ్చాం దానికి ఫలం వెంటనే మనకి సిద్ధిస్తున్నాడు. అలాగే పోయిన జన్మలు చేసిన కర్మ ఫలాలు కూడా ఫల ప్రాప్తిని ఈ జన్మలో పరమాత్మ నీకు జన్మతో ఇచ్చేశాడు. కాబట్టి ఈ శృతి ప్రమాణం అనుమాన ప్రమాణం ద్వారా మనకు ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి దీనిలో కిం ప్రమాణం అని చెప్పి ఈ బ్రహ్మాండంలో వివిధత సుఖ దుఃఖ భోగాలు భిన్న ఎందుకు ఉండాలి? దీంట్లో ప్రమాణం ఏంటంటే శృతి ప్రమాణం, అనుమానం ప్రమాణం. శృతి ద్వారా అనుమానం ద్వారా మనము దీనికి ఈ ప్రకృతిలో విచిత్రానికి సిద్ధి కలుగుతుంది. అందుకే సుఖ భోగ ఫలం ఇవ, సుఖ భోగాన్ని ఉత్పన్న ఫలానికి సమానంగానే పూర్వ జన్మలు చేసిన కర్మలకు మనకు ఫల ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అలాగే యోగినాం ఆంతరిక ప్రత్యక్షేనపి సిద్ధిభవతి. యోగులకు ఆంతరిక ప్రత్యక్షం ద్వారా, యోగులు ఆ సమాధి ద్వారా, మెడిటేషన్ ద్వారా వాళ్ళు తెలుసుకొని మనకు ప్రత్యక్షంగా చెప్పారు కాబట్టి, ప్రత్యక్షంగా ఉండే ఋషి మహర్షులు సాధకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు కాబట్టి కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఋషుల యొక్క ఆంతరిక ప్రత్యక్షం ద్వారా, అలాగే శబ్ద ప్రమాణం ద్వారా, అనుమాన ప్రమాణం ద్వారా మనకు పోయిన జన్మలు చేసిన పాప పుణ్య కర్మను బట్టి ఈ సంసారంలో సృష్టి అనేది వివిధత కనిపిస్తుంది. ఆ సుఖ దుఃఖాలు కూడా ప్రతి మానవుడికి, ప్రతి జీవాత్మకు భిన్న కనిపిస్తున్నాయి అని చెప్పి మనకు ప్రత్యక్షంగా అర్థమవుతుంది. అస్తు, ఇది దీంట్లో ప్రమాణం పూర్వపక్ష అయినప్పుడు దీనికి సమాధానం సిద్ధాంతి రకం చెప్పాడు. శృతి ద్వారా, అనుమానం ద్వారా, ఇంకా యోగులకు ఆంతరిక ప్రత్యక్షం ద్వారా మనకు స్పష్టమవుతుంది. ఈ ప్రకృతిలో వివిధత అనేది ఇందువల్లనే కలిగింది అని చెప్పి, అంటే ధర్మాధర్మ సంస్కారం ఇలా ఉత్పన్నమైందని చెప్పి మనకు ప్రత్యక్షంగా ఈ ప్రమాణం చూపించడం. ఓకేనా? అస్తు, ఇందులో సందేహం ఉందా? అస్తు, నెక్స్ట్ చూడండి 22వ సూత్రానికి భూమిక. శృత్యాదీని ప్రమాణాన్ని, సరే శృతి ప్రమాణం అంటే వేద ప్రమాణము, అనుమాన ప్రమాణం ద్వారా నువ్వు ధర్మాధర్మకు సంస్కారం సృష్టిలో వివిధత కనిపిస్తుంది, సుఖ దుఃఖాలు భిన్నంగా ఉన్నాయి, బాగానే ఉంది. శృత్యాదీని ప్రమాణాన్ని స్యు ప్రత్యక్షం లౌకిక ప్రత్యక్షం అంటే దాన్ని విడిచి చెప్పాడు. లౌకిక ప్రత్యక్ష ప్రమాణంతో నా తత్ సిద్ధౌ, లౌకిక ప్రత్యక్ష ప్రమాణంతో నా తత్ సిద్ధౌ ఇది ఆకాంక్ష ఉచ్యతే. కానీ మళ్ళీ పూర్వపక్షం చూడండి, ప్రశ్నకర్త లేదంటే నువ్వు ప్రత్యక్షంగా చూపించేదన్నా దీనికి ఈ కర్మకి ఈ ఫలం వచ్చింది, ఈ కర్మ ఈ ఫలం ఫల ప్రాప్తి ప్రత్యక్షంగా చూపించు. కాబట్టి శృత్యాది ప్రమాణేసి, వేదంలో వేద ప్రమాణము, అనుమాన ప్రమాణం ఉంది, బాగానే ఉంది. కానీ ప్రత్యక్షం అంటే లౌకిక లోకంలో ప్రత్యక్షం ఏదైతే కనిపిస్తుందో, కంటి ద్వారా ఏ విధంగా చూస్తామో, చెవుల ద్వారా ఏదైతే వింటామో, అలా ప్రత్యక్షంగా చూపించాలన్నమాట. ఇంద్రియాలు సన్నికర్షంతో ఉత్పన్నమేసి ప్రత్యక్షం చూపించాలి. కానీ లౌకిక ప్రత్యక్ష ప్రమాణం తు నా తత్ సిద్ధం. కానీ లౌకిక ప్రత్యక్ష ప్రమాణం ద్వారా అది సిద్ధించదు కదా, కాబట్టి అది చూపించేది ఉంటే అని ఇలా ప్రశ్న వేసినప్పుడు మళ్ళీ పూర్వపక్షికి దానికి సిద్ధాంత సమానం చెప్తున్నాడు. ప్రశ్న అర్థం కదండి. ప్రత్యక్షం ఈశ్వరుడు ఇలా ఉన్నాడండి, అలా ఉన్నాడు, వేదాలు చెప్పండి, మాకేం తెలుసయ్యా? ఇప్పుడు వేదాలు స్వీకరించిన వారికి నా వేదం ఇలా చెప్పబడింది, ఇలా చెప్పబడింది అని చెప్పాం అనుకోండి, దానికి శృతి ప్రమాణం, వేద ప్రమాణం అని చెప్పి, అంటే వేద ప్రమాణం స్వీకరించిన వ్యక్తికి వారికి వేద ప్రమాణం లౌకిక ప్రత్యక్షం చూపించాలన్నమాట. అటువంటికి ఏం చెప్తాం? ఈశ్వరుడు ఉన్నాడు అంటున్నా, ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ప్రత్యక్షంగా చూపించి ఇలా ఉంటాడు, ఈ విధంగా మానవుడు ఇలా ఉన్నాడు, పశు పక్షులు ఇలా ఉన్నాయి, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలాంటి ప్రత్యక్షం చూపించగలుగుతామా? అలా ప్రత్యక్ష ప్రమాణం ఉండాలి అని పూర్వపక్షి అంటే ప్రశ్నకర్త ప్రస్తావిస్తున్నాడు. కరెక్టే అతను అడిగింది, ప్రత్యక్షంగా చూపించు, ఈశ్వరుడు ఉన్నాడు అంటున్నావు, ఎక్కడ ఉన్నాడు? మీకు కనిపించలేదా? వేదం చెప్పిందండి,
వేదం మాకు వేదం చెప్పింది ఈశ్వరుడు నాస్తి అని చెప్పి కూడా చాలా మంది అట్లా విపరీతంగా చెప్పేలా ఇవన్నీ ఏం లేవు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వైజ్ఞానికులు చెప్తున్నారు ఆ సత్తా అంటే ఈశ్వరుని యొక్క సత్తా అంటే లేదు, ప్రకృతి అనేది స్వయంగా అది విస్ఫోటనం ద్వారా స్వయం గతిశీలంగా ఉంటుందని చెప్పి అట్లా నాస్తికులు కూడా ఉన్నారు చాలా మంది ఈశ్వరుని స్వీకరించిన వాళ్ళు. వాళ్ళకి ఎలా సమానం చెప్పాలి, దానికి సమానం చెప్తున్నమాట. అస్తు అలా ప్రశ్న వేసినప్పుడు దానికి సమాధానం సిద్ధాంతం చెప్తున్నాడు. నా నియమ ప్రమాణాంతర అవకాశాత్. అలా నియమం ఏది ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఏదైతే సిద్ధిస్తుందో అదే ఆ ప్రమాణము అనుమాన ప్రమాణం ద్వారా, శబ్ద ప్రమాణం ద్వారా, అలాగే ఉపమాన ప్రమాణం ద్వారా అయితే ఉన్నాయో వాటిని సిద్ధించదు. ఎందుకంటే శాస్త్రంలో లోకంలో ప్రత్యక్ష ప్రమాణానికి అస్తిత్వం ఉంది, అనుమాన ప్రమాణానికి కూడా అస్తిత్వం ఉంది, అలాగే శబ్ద ప్రమాణానికి అలాగే ఉపమాన ప్రమాణం కూడా అస్తిత్వం ఉంది. 4 ప్రమాణకు ప్రమాణం అంటే ఏదైనా ఒక వస్తువుని సిద్ధింపజేయాలి, ఒక కథన యథార్థంగా తెలుసుకోవాలంటే అంటే ఏదైనా ప్రామాణికంగా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే, వస్తుతత్వం తెలుసుకోవాలంటే ఈ ప్రమాణాల ద్వారా తెలుసుకుంటామంట. ఇప్పుడు శబ్ద ప్రమాణం అంటే మనం చూడలేదు, పిల్లలను చూడలేదు, వాళ్ళ సంతానం చూడలేదు, కానీ వాళ్ళ పెద్దలు వాళ్ళ తాత ముట్టాలు చూసారా, వాళ్ళు చెప్పారు, అది శబ్ద ప్రమాణం. వాళ్ళు చెప్పింది ఆప్త పురుషులు, జ్యేష్ఠ పురుషులు, వాళ్ళు తెలుసుకొని చెప్పారు ఇలా కాదు ఇలా ఉంది, ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి. వాళ్ళు ఆప్త వచనం అని చెప్పి మనం అది స్వీకరిస్తాం. శబ్దమే మనం ప్రత్యక్షంగా చూడలేదు, కానీ వాళ్ళ ఆప్త పురుషులు మా జ్యేష్ఠులు చెప్పారని చెప్పి వాళ్ళ వచనం శిరసాహ వహించి మనం దాన్ని ఆచరిస్తున్నామా? అది ఎందుకు శబ్ద ప్రమాణం చూసేది కానీ ప్రత్యక్ష చూసేది చెప్తున్నామట, కానీ శబ్ద ప్రమాణం కూడా ప్రమాణమే. అదేవిధంగా శబ్దం ప్రమాణంగా చూడలేదు, మనము అనుమానంగా తెలుసుకుంటున్నామట. ఎప్పుడో ప్రత్యక్షంగా చూసాము, ప్రత్యక్ష చూసింది ఇప్పుడు అనుమానం ద్వారా మనం చూస్తున్నామట. అంటే మొత్తం లక్షణం ఏదో ఒక లక్షణం ద్వారా తెలుస్తున్నామట, ఏదో ఒక లక్షణం ద్వారా. ఇప్పుడు ఏ విధంగా అయితే అనుమానం అంటే ఎట్లంటే, ఇప్పుడు అగ్ని ఉన్నప్పుడు పొగ ఉంటుంది చెప్పి మనం ప్రత్యక్షంగా మా ఇంట్లో వంట చేసేటప్పుడు చూసాం, అగ్నితోటి పొగ కూడా వస్తుంది. ఇప్పుడు దూరంగా ఎక్కడో ఉన్నాము, అగ్ని కనిపించకపోయినా పొగను చూసి అక్కడ అగ్ని ఉంటుందని అనుమానంతో తెలుసుకుంటాం కదా. ఎందుకంటే అనుమానం కూడా ప్రత్యక్ష పూర్వకంగా ఉంటుంది. అనుమానం పడుతుందని ఎప్పుడు ప్రత్యక్షంగా చూసామట, కాబట్టి అనుమానం కూడా ప్రత్యక్ష పూర్వకంగా ఉంటుంది, కాబట్టి అనుమానం కూడా ప్రమాణమే. అలాగే శబ్ద ప్రమాణం చెప్తే శాస్త్రంలో మనకు విద్వాంసులు, పండితులు, గురువులు, ఋషి మహర్షులు, అలాగే వేదము మనకు వీళ్ళని ప్రత్యక్షంగా చెప్పారన్నమాట. శాస్త్రం ఇలా చేయాలి, ఈ విధంగా ఉండాలని చెప్పి మనకు ఒక విధి విధానంగా చెప్పారన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మన ప్రమాణాలే, ప్రమాణం కాబట్టి వీటి ద్వారా మనకు కావాల్సిన విషయాన్ని మనం ప్రతిపాదించుకుంటాం, అంటే సిద్ధింపజేసుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ ప్రమాణాలు కాబట్టి ఏదో ఒక ప్రమాణం ద్వారా అన్ని ప్రమాణాల ద్వారా సిద్ధించినప్పుడే సిద్ధిస్తుంది అని అనుకోవద్దు. నా నియమ ప్రమాణాంతర అవకాశాలు. భలే ప్రత్యక్ష ప్రమాణం లేకపోదు, శబ్ద ప్రమాణం ఉంది కదా, అనుమాన ప్రమాణం ఉంది కదా. యోగులకు అబాహ్య ప్రత్యక్షం ఉంది, యోగులు సమాధి ద్వారా వాళ్ళు ప్రత్యక్షంగా మనకు చెప్తున్నారు, ఇలా సమాధి ఇలా ధ్యానం చేస్తే ఇలా మీకు స్థితి యథార్థంగా ఇది కనిపిస్తుంది, ఈ కర్మకి ఫలం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పారు కాబట్టి, ఆప్త పురుషులు కాబట్టి వాళ్ళ అనుభవం ద్వారా ప్రత్యక్షంగా అనుభవించి చెప్తున్నారు కాబట్టి అది కూడా మన ప్రమాణమే. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కంటికి చూసినప్పుడు అది ప్రమాణం అవుతుంది కాదు. కాబట్టి ప్రమాణాంతర అవకాశాలు వేద ప్రమాణాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ప్రమాణం ద్వారా సిద్ధిస్తుంది. నువ్వు అదే గట్టి ఎందుకు ప్రత్యక్ష ప్రమాణం ద్వారానే చూపించాలి ఎందుకు అంటున్నావు? అనుమానం కూడా ప్రమాణమే, శబ్దం కూడా ప్రమాణం, ఇవన్నీ ప్రమాణాలే, ఇవి లోకంలో స్వీకార్యమైనటువంటి మాట. కాబట్టి నా నియమ కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం ద్వారానే చూపించినప్పుడు అది ప్రమాణం అవుతుంది, లేకపోతే లేదనేది యుక్తి సంగతం కాదు. అందుకే నా నియమం లేదు. ఎందుకు? ప్రమాణాంతర వేద ప్రమాణాలు కూడా ఉన్నాయి, శబ్ద ప్రమాణం, అనుమాన ప్రమాణం, అలాగే ఉపమాన ప్రమాణం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా కావాలంటే అర్థాపత్తి, ఐతిహ్య అని చెప్పి కూడా ఇంకా ప్రమాణాలు తీసుకోవచ్చు. మొత్తం 8 ప్రమాణాలు ఉన్నాయి, వాటి ద్వారా సిద్ధిస్తుంది. ఈ ప్రమాణం ద్వారా ఎందుకు సిద్ధిస్తుంది ఎందుకు అనుకుంటాం? ఏదో ఒక ప్రమాణమైనా కూడా మిగతా ప్రమాణాన్ని సిద్ధిస్తామట. ఒక ప్రమాణంలో మనకు ఏదైనా ఒక తత్వాన్ని తెలుసుకున్నామంటే మిగతా ప్రమాణాలు కూడా ఉన్నట్టే అని భావించాలి అన్నమాట. అస్తు భాషించండి. ప్రత్యక్ష ప్రమాణేన ఏవ వస్తు సిద్ధి స్యాత్ ఇది నా నియమో అస్తి. ప్రత్యక్ష ప్రమాణం ద్వారానే ఏదైనా వస్తువు సిద్ధిస్తుంది, వస్తు సిద్ధి స్యాత్ ఇది నా నియమం అస్తి. అలా నియమం లేదండి. ప్రత్యక్ష ప్రమాణంలోనే వస్తువు యొక్క సత్తా సిద్ధిస్తుంది, లేకుంటే ఆ సిద్ధించని నియమం లేదు. ఎందుకు? నాహి సర్వం ప్రత్యక్ష ప్రమాణేన సిద్ధితి. మొత్తం అన్ని ప్రత్యక్షం ద్వారా ఏవి సిద్ధించవు. కొన్ని ప్రత్యక్షంగా సిద్ధిస్తాయి, కొన్ని అనుమానం ద్వారా సిద్ధిస్తాయి, కొన్ని శబ్ద ప్రమాణం ద్వారా సిద్ధిస్తాయి అన్నమాట. కాబట్టి నియమం లేదన్నమాట. అదే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా సిద్ధించిందే అది ప్రమాణం అని చెప్పి అలా నియమం లేదు. ఎందుకు? నాహి సర్వం ప్రత్యక్ష ప్రమాణ సిద్ధితి. ఎందుకంటే అన్ని కూడా ప్రత్యక్ష ప్రమాణం ఏవి సిద్ధించవండి. కొన్ని అనుమానం ద్వారా తెలుసుకోవాలి, కొన్ని శబ్ద ప్రమాణం ద్వారా తెలుసుకోవాలన్నమాట. కాబట్టి
ఇప్పుడు ఏదైనా చెట్టు విత్తనం నాటేసామండి, విత్తనం నాటితే నాకు నీకు పండ్లు పుష్పాలు వస్తాయని చెప్పి అది కనిపిస్తుంది, కాలాంతరం ద్వారా కనిపిస్తుంది. కానీ శబ్ద ప్రమాణం ద్వారా అనుమాన ప్రమాణం తెలుసుకుంటామట. మరి నేను ప్రత్యక్ష విత్తనం వేసే ఇంకా పండు రావాలి, చెట్టు రావాలంటే ఎట్లా ఉంటుంది? దానికి ఒక సమయం అంటుంది, ఒక కాలం అంటూ ఉంటుందన్నమాట. అది మనం అనుమానం ద్వారా శబ్ద ప్రమాణం తెలుసుకుంటామట. అది అనుభవి ఆప్త పురుషులు చెప్పిన వచ్చిన ద్వారా తెలుసుకున్నాం. దీనికి కాలాంతరంలో దీనికి ఫల ప్రాప్తి కలుగుతుంది. అలాగా మనకు వేరే ప్రమాణాల ద్వారా తెలుసుకోవచ్చు. అన్ని ప్రత్యక్ష ప్రమాణంతో సిద్ధించవు. అందుకే నాహి సర్వం ప్రత్యక్ష ప్రమాణ, అన్ని ప్రత్యక్ష ప్రమాణం ద్వారా సిద్ధించవు. ఎందుకు? ప్రమాణాంతర అవకాశాత్ అంటే వేరే ప్రమాణం ఉన్నాయి. వస్తు సిద్ధ అంటే వస్తు సిద్ధింప చేసుకోవడంలో ప్రత్యక్ష ప్రమాణం అతిరిక్తం, ప్రత్యక్ష ప్రమాణానికి అతిరిక్తం ప్రత్యక్ష ప్రమాణాత్ అతిరిక్తం, ప్రత్యక్ష ప్రమాణం కంటే అతిరిక్తం అంటే వేరే ప్రమాణం. అతిరిక్త ప్రమాణం అనుమానాది నాం అవకాశ సద్భావాత్, ప్రత్యక్షం కంటే భిన్నమైన అనుమానాది, అనుమానం శబ్ద ప్రమాణం, ఉపమాన ప్రమాణం, ఐతిహి ఇత్యాది అనుమాన ప్రమాణాలకు అవకాశాత్ అంటే అవకాశ సద్భావాత్ అవి ఉండటం వలన మనకు ఆ ప్రమాణాల ద్వారా సిద్ధించింది కూడా మనకు అది ప్రమాణంగా తీసుకోవాలి. అది ప్రత్యక్ష ప్రమాణం కాదు, మిగిలిన కూడా ప్రమాణాలు ఉన్నాయి, వాటికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రమాణాల ద్వారా మనకు శృతి ద్వారా అనుమానం ద్వారా మనం చూశాము. కాబట్టి అలా ప్రత్యక్ష ప్రమాణం ద్వారానే చూడాలని చెప్పి నియమం లేదు, ప్రత్యక్ష ప్రమాణంతో సిద్ధిస్తుందని నియమం కూడా లేదని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా దానికి సమానం చెప్పాడు. ఓకేనా? అలా చెప్పిన తర్వాత అథచ ఉభయత్రాపి ఏవం, ఇది కేవలం ధర్మాచరించడం వల్ల మనకు ఇలాంటి పుణ్యలోకం కలుగుతుంది కాకుండా ఈ అధర్మాచరణం చేత కూడా మనకు పాపలోకం వస్తుంది, అంటే దుఃఖాలు వస్తాయి. పుణ్యం చేత సుఖం వస్తుంది, పుణ్యలోకం కలుగుతుంది, అంటే మంచి ఐశ్వర్యం కలుగుతుంది చెప్పుకున్నాం. అలాగే విపరీత ఆచరించడం వల్ల, అధర్మాచరించడం వల్ల విపరీత స్థితి అంటే దానికి దుఃఖం వస్తుంది, అనైశ్వర్యం వస్తుంది, చాలా లోపాలు వస్తాయి అన్నమాట. అది కూడా చెప్తున్నమాట. ఉభయత్రాపి ఏమో, ఇది కేవలం ధర్మాచరణ చేయడం వల్ల పైన చెప్పాను ఇక్కడ. ధర్మాచరణాత్ పూర్వజన్మ ఆచరిత ధర్మ, పూర్వజన్మ చేసిన ధర్మాచరణ బట్టి నీకు ఇలా సుఖప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి కలిగిందని చెప్పా. అలాగే దానికి విపరీతంగా చేస్తే కూడా నీకు అధర్మాచరణ వల్ల దుఃఖ ప్రాప్తి కూడా కలుగుతుంది. అలాగే సంపత్తి కాకుండా అనైశ్వర్యం అంటే సంపత్తి లేకుండా సామాన్య స్థితి కూడా మనకు ఉత్పన్నం కావడానికి సంభావన ఉంటుంది అనే విషయం ఇక్కడ తీసుకోవాలని చెప్పి రెండు పక్కల ఇది వర్తిస్తుందని చెప్పి చెప్తున్నాడు. ఉభయత్రాపి ఏవం ఏంటి చూడండి. ఇత్తం శృతి లింగాదిభిర్ ధర్మసిద్ధి రేవైతే నా, శృతి లింగాది అంటే శృతి ప్రమాణము అనుమాన ప్రమాణం ద్వారా ధర్మసిద్ధి రేవైతే నా, కింద ఉభయత్రాపి ఇత్తం ఈ విధంగా శృతి లింగాదిభి అంటే శృతి ద్వారా లింగ అంటే అనుమానం ద్వారా ధర్మసిద్ధి కలుగుతుంది. ఇది ఏవన్న కేవలం శృతి ద్వారా అనుమాన ప్రమాద ధర్మసిద్ధి అంటే ధర్మ ప్రాప్తి వల్ల సుఖ ప్రాప్తి కలుగుతుంది. కేవలం ఇది ఒకటే కాదు, ధర్మసిద్ధి ఏవైతేనా ధర్మసిద్ధి మాత్రం కలుగుతుందని అదొకటే కాదు. కింద ఉభయత్ర అంటే ధర్మసిద్ధౌ తథా అధర్మసిద్ధౌ, ధర్మాన్ని సిద్ధింపజేసుకోవడంలో అధర్మాన్ని సిద్ధింపజేయడంలో కూడా అధర్మసిద్ధౌ చ సమానం ప్రమాణం నిర్దేశో విజ్ఞేయ, సమాన ప్రమాణ నిర్దేశో, ఇవి సమానం అంటే ఈ ప్రమాణాలు సమానంగా ఉంటాయి. ఈ శృతి లింగము ప్రమాణ శబ్ద ప్రమాణం ఇవన్నీ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో కేవలం ధర్మ ప్రాప్తి ధర్మసిద్ధిలో మాత్రమే కాదు, అధర్మసిద్ధి కూడా ప్రమాణం. ఇవి ఇలా ఏ రకంగా చెప్పి ఆ రకంగా కాకుండా విపరీతంగా ఆశించామనుకోండి, అది దానికి విపరీతంగా దానికి ఫల ప్రాప్తి ఉంటుందన్నమాట. అందుకే రెండింటికి వర్తిస్తుంది ఇక్కడ ఈ ప్రమాణం అనేది. శృతి లింగాది ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ధర్మసిద్ధిలో కాకుండా అధర్మసిద్ధిలో తీసుకోవాలి, ధర్మసిద్ధి కోసం అనుకోవద్దు. అందుకే ధర్మసిద్ధౌ తథా అధర్మసిద్ధౌ చ సమానం ప్రమాణ నిర్దేశం విద్య, రెండు ప్రకారం సమానంగా నిర్దేశించబడ్డాయని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎలాగంటే తేన ధర్మసిద్ధిరపి భవతి, అంటే ఈ ప్రమాణాల ద్వారా ధర్మసిద్ధిరపి భవతి. తైహి శృతి లింగాదిభి ప్రమాణి, శృతి తేన అధర్మసిద్ధిరపి భవతి. ఈ ప్రమాణాల ద్వారా, ఏ ప్రమాణాల ద్వారా? శృతి లింగాదిభి ప్రమాణి, శృతి ప్రమాణము అంటే వేద శబ్ద ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణాల ద్వారా శృతి లింగాదిభి ప్రమాణై అధర్మసిద్ధిరపి భవతి, అధర్మసిద్ధుడు కలుగుతున్నామట. తేన అధర్మసిద్ధిరపి భవతి,
తైహి శృతి లింగాదిభి ప్రమాణై. ఈ శృతి లింగాది ప్రమాణాల ద్వారా అధర్మ సిద్ధి కూడా కలుగుతుంది. ఏంటి దానికి ప్రమాణం ఏంటి? అది శృతి స్థావరం. ఏంటి శృతి? పాప పాపేణ కర్మణా భవతి. పైన చెప్పాం కదా, అదే దానికి పూర్తిగా మంత్రాంశం. ఇది అక్కడ కొంచెం తీసుకోబడింది, ఇక్కడ పూర్తిగా రెండో లైన్ ఇక్కడ చెప్పబడింది అన్నమాట. పాప పాపేణ కర్మణ. పాపం అనేది పాపకర్మలు చేయడం వల్ల నీకు పాపలోకం కలుగుతుంది, అంటే దుఃఖ ప్రాప్తి కలుగుతుంది. అందుకే పాప పాపేణ అని బృహదారణ్యకోపనిషత్తులు కూడా ఇది చెప్పబడింది అన్నమాట. అందుకే లింగ ప్రమాణికం, లింగ ప్రమాణాధికం అంటే లింగం అంటే అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లింగ శృతి లింగ ప్రమాణాధికం వైపరీత్యేన విద్యేయం. కేవలం ఈ శృతి ప్రమాణం అనేది కేవలము ధర్మసిద్ధిలో మాత్రమే కాదు, అధర్మ సిద్ధిలో కూడా ఇవి చెప్తాడు. ఇలా చేయాలి అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఇలా చేయకూడదు, ఇలా చేస్తేనే విపరీతంగా చేస్తే దానికి విపరీత ఫలం ఉంటుంది చెప్పి అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే ఈ శృతి లింగ ప్రమాణాధికం వైపరీత్యేన, దానికి విపరీతంగా చేయడం వలన కూడా ఫలప్రాప్తి అనేది విపరీతంగానే ఉంటుందని చెప్పి విద్య అదే విధంగా అర్థం చేసుకోవాలి. రెండు పక్కనే ఇది వర్తిస్తుంది. ఈ శృతి లింగ ప్రమాణిక ధర్మసిద్ధిలో కాదు, అధర్మ సిద్ధిలో కూడా అది వర్తిస్తుంది. పాపం చేస్తే పాపలోకం కలుగుతుంది, పుణ్యం చేస్తే పుణ్యలోకం కలుగుతుంది, అంటే సుఖ ప్రాప్తి కలుగుతుంది లేదా దుఃఖ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. చూడు, ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ఏ రకం చెప్తున్నా అంటే సిద్ధాంతి ఇక్కడ పూర్వపక్ష విధంగా ప్రశ్నిస్తున్నాడు. మళ్ళా ధర్మసిద్ధౌతు శృత్యాది ప్రమాణం అపేక్షతే. సరే, ధర్మసిద్ధి కావాలంటే, ధర్మాన్ని నిరూపించాలంటే శృత్యాది ప్రమాణం అనే అపేక్ష ఉంటుంది. ధర్మసిద్ధి నిరూపించాలంటే శృతి ప్రమాణ, శబ్ద ప్రమాణము, లింగ ప్రమాణం, వేద ప్రమాణం ఇవి చూపించాలి. కానీ అపేక్షతే అధర్మ సిద్ధౌ నా, అధర్మ సిద్ధికి అవసరం లేదు. ఎందుకు? తత్సిద్ధిస్తూ భవిష్యతి అర్థాపత్యాహి. కాబట్టి ధర్మసిద్ధిని నిరూపించడం కోసమే ఈ శృతి లింగ ప్రమాణం అవసరం అవుతాయండి. అధర్మ సిద్ధి కోసము ఈ శృతి లింగాది ప్రమాణం అవసరం లేదు. అధర్మ సిద్ధం ఉన్న అధర్మ సిద్ధికి నిరూపించడంలో ఇది అవసరం లేదు. ఎందుకు? తత్సిద్ధిస్తూ, ఈ అధర్మ ప్రాప్తి అనేది అధర్మ చేయడం ఇలా కలుగుతుంది చెప్పి తత్సిద్ధిస్తూ భవిష్యతి అర్థాపత్య, అర్థాపత్తి ద్వారా తెలుస్తుంది. భయ్ సత్యం పలకాలి, సత్యం మాట్లాడని చెప్పామనుకోని, ఒకటి సత్యానికి నిర్దేశించామంట, సత్యమే మాట్లాడి నిర్దేశించినప్పుడు అసత్యం చెప్పకూడదని చెప్పి తెలిసిపోతుంది. ధర్మాన్ని ఆచరించి చెప్పినప్పుడు అధర్మం చేయకూడదని తెలిసి అర్థాత్ ఆపద్యతే, అంటే ఒక అర్థం ద్వారా రెండో అర్థం తెలిసిపోతుంది అన్నమాట. ఒక అర్థం ద్వారా రెండో అర్థం తెలిసిపోతుంది, అంటే అర్థాత్ ఆపద్యతే, అర్థాపత్తి ద్వారా తెలిసిపోతుంది. మళ్ళీ అధర్మ సిద్ధి కోసం కూడా ఈ శృతి లింగము వేద ఇవన్నీ ప్రమాణం అవసరం అని చెప్తున్నాం. అది అవసరం లేదు. ఉభయత్రాపి అని చెప్పి రెండు పక్కన వర్తిస్తుంది చెప్పారా, అవసరం లేండి. ధర్మం గురించి ధర్మ సిద్ధికి మాత్రమే ఈ శృతి లింగ ప్రమాణం అవసరము, అధర్మ సిద్ధికి అవసరం లేదు. స్వతహా అర్థం వచ్చేస్తుంది. ధర్మాన్ని ఆచరించు అంటే దీన్ని బట్టి అధర్మాన్ని ఆచరించడం తెలిసిపోతుంది. ఆ అర్థం చెప్తే రెండో అర్థం తెలిసిపోతుంది. ఒక అర్థం చెప్పగానే రెండో అర్థం తెలిసిపోతుంది. ఇలా వెళ్ళు అంటే ఇలా వెళ్ళకూడదని తెలిసిపోతుంది. అలాగా ఒకటి నిర్దేశించినప్పుడు రెండోది ఆటోమేటిక్ గా స్వతహా తెలిసిపోతుంది. కాబట్టి అధర్మ సిద్ధి కోసము ఈ ప్రమాణాలు అవసరం లేదు అని చెప్పి పూర్వపక్షి మనం ప్రస్తావించాడు. అలా ప్రస్తావించే దానికి సమానం చెప్తున్నాడు. అత్ర ఉచిత లేదండి, కొన్ని విధి నిషేధ రెండు ఉంటాయి. కాబట్టి విధి ఉంటుంది, నిషేధం ఉంటుంది. వేదము విధానం చెప్తుంది, వద్దను నిషేధం కూడా చెప్తున్నమాట, రెండు చెప్తున్నమాట. విధి ప్రమాణం. అందుకే వేదము విధానమే కాదు, ఇప్పుడు నిషేధం కూడా చెప్తున్నమాట. ఇది వద్దు, ఇది చేయకూడదని కూడా చెప్తుంది. అవి ఏంటో కింద చూద్దాం. దానికి సమానం చెప్తున్నాడు. ప్రశ్నకర్త ఇచ్చాడు, ధర్మసిద్ధి నిరూపించడం కోసమే శృతి వేద ప్రమాణం అనుమాన ప్రమాణం ఇవన్నీ అవసరం అండి. అధర్మ సిద్ధి కోసం అవసరం లేదు, స్వతహానే ఇవి సిద్ధిస్తాయి. ధర్మాన్ని ఆచరించుంటే ఆటోమేటిక్గా అధర్మం ఆచరించకూడదు తెలిసిపోతుంది. సత్యాన్ని చెప్పు అంటే అసత్యం చెప్పకూడదు తెలిసిపోతుంది. అలాగే అన్ని చోట్ల స్వతహా సిద్ధిస్తుంది. కాబట్టి అవసరం లేదన్నప్పుడు దానికి అత్ర ఉచ్యతే సమాధానం సిద్ధాంతి చెప్తున్నది ఇక్కడ. అర్థాత్ సిద్ధి చేత్ అంటే అర్థాత్ అంటే అర్థాపత్తి ద్వారా సిద్ధిస్తుంది. ఒక అర్థం చెప్పామనుకోండి, ఒక విషయం చెప్పాను, దాన్ని బట్టి రెండో అర్థం ఆటో తెలిసిపోతుంది. కాబట్టి అర్థాత్ సిద్ధి చేత్, ఒకే పూర్వపక్షి అర్థాత్ అంటే అర్థం ద్వారా రెండో అర్థం ఆటోమేటిక్ తెలిసిపోతుంది అలా నువ్వు స్వీకరిస్తే అప్పుడు సమానం ఉభయోహు. ఒకవేళ ప్రకరణం రెండింటికి సమానంగా ఉందనుకోండి, ప్రకరణం అనేది సందర్భం ఒకటే ఉందనుకుంటే అప్పుడైతే నేను చెప్పింది కరెక్టే. అప్పుడు అర్థాత్సిత ఒక వచనం ద్వారా రెండో వచనం తెలిసిపోతుంది. ఎప్పుడు ప్రకరణము సమానంగా ఉన్నప్పుడు రెండింటికి ఆధారం సమానంగా ఉన్నప్పుడు అప్పుడు వర్తిస్తుంది. కానీ రెండు సమానంగా ఉండవట.
అప్పుడు ఏం చేయాలి? అప్పుడు నిషేధ ప్రకరణం కావాలి. అప్పుడు శృతి ద్వారా చెప్పబడాలి. శృతి ప్రమాణం ద్వారా, వేద ప్రమాణం ద్వారా, అనుమాన ప్రమాణం ద్వారా, శబ్ద ప్రమాణం కూడా చెప్పుకోవాలి అప్పుడు. కాబట్టి సమానంగా ఉంటే ఇబ్బంది లేదు. సమానం ఉభయో, సమానంగా ఉంటే చెప్పుకుంటే అది సమానంగా లేనప్పుడు అప్పుడు మటుకు ఖచ్చితంగా నిర్దేశించాలి. అంటే శృతి లింగ ప్రమాణం కూడా అవసరం అవుతాయి అని చెప్పి సిద్ధాంతి చెప్తున్నాడు. చూడండి, అర్థా సిద్ధి, అర్థాపద సిద్ధిస్తుంది అని అంటే కన్నా ఏదైతే సమానం ఉభయో, సమానంగా ఉంటే సిద్ధిస్తుంది. కానీ అసమానంగా ఉన్నప్పుడు ఎట్లా? సమానంగా ఉంటే పర్వాలేదు, దాన్ని తీసుకుంటాం. అసమానంగా ఉన్నప్పుడు విపరీతంగా నువ్వు ఎలా చెప్తాం? అప్పుడు ఇది కాదు, ఇది వద్దని చెప్పాలన్నమాట. అది ఎలా చెప్తే మామూలు చెప్తే వినదన్నమాట. అది ఒక ఆప్త పురుషుడి ద్వారా, వేదం ద్వారా, మన శాస్త్రంలో చెప్పబడినప్పుడే దానికి ఔచిత్యం ఉంటుందన్నమాట. అందుకే సమానం ఉభయో, సమానంగా ఉంటే పర్వాలేదు, సిద్ధిస్తుంది. కానీ అసమానంగా ఉన్నప్పుడు మటుకు శృతి, లింగము, వేదము ఇవన్నీ అవసరం అవుతాయి, ప్రమాణాలు అవసరం అవుతాయి. చూడండి, అర్థాత్ సిద్ధి అంటే అర్థాపత్యాహి ఖలు అధర్మస్య సిద్ధి భవిష్యతి. అర్థాపత్తి ద్వారానే, ఒక అర్థం చెప్పగానే రెండో అర్థం ఆటోమేటిక్గా అధర్మస్య సిద్ధి భవిష్యతి. అధర్మం చేయకూడదని చెప్పి ధర్మం చేయాలి అని చెప్పినప్పుడు అధర్మం చేయకూడదని చెప్తే ఆటోమేటిక్ తెలిసిపోతుంది. అర్థాపత్యాహి ఖలు అధర్మస్య సిద్ధి భవిష్యతి అంటే అధర్మ సిద్ధి ఉత్పన్నమవుతుంది. కానీ ఉభయో సమానం చేదు. కానీ దానికి సమానం చెప్పే సిద్ధాంతి ఉభయో సమానం చేదు, సమానంగా ఉంటే అప్పుడు సిద్ధిస్తుంది. చూడండి, ఉభయో ధర్మయో, ఉభయో అంటే ధర్మాధర్మయో, ఆ ధర్మానికి అధర్మానికి, ఉభయో ధర్మాధర్మయో సమానం క్షేత్రం, ఆ రెండిటికి క్షేత్రం అంటే ఆధారం సమానంగా ఉంటే, ప్రకరణం సమానంగా ఉంటే, వివరణ అనేది సమానంగా ఉంటే స్యాత్, అప్పుడు వస్తుంది. అప్పుడు అర్థాపత్తి ద్వారానే ఒక అర్థం చెప్పని రెండో అర్థం తెలుస్తుంది. ఎప్పుడు? దాని ఆధారము, ప్రకరణము, వర్ణనం అనేది సమానంగా ఉన్నప్పుడు వర్తిస్తుంది. కానీ ఎట్లా క్షేత్రం, ప్రకరణం, వర్ణనం వా సమానం నాస్తి. ఇకదే ప్రకరణము భిన్నంగా ఉంది, క్షేత్రం ఆధారం భిన్నంగా ఉంది, వర్ణనం అనేది భిన్నంగా ఉంది. అప్పుడు ఎట్లా? అసమానంగా ఉన్నప్పుడు అప్పుడు ఈ ప్రమాణాలు అవసరం అవుతాయి. అందుకే పరంతు ఎట్లా క్షేత్రం, ప్రకరణం, వర్ణనం అనేది వా అంటే లేదా, క్షేత్రం లేదా ప్రకరణం లేదా వర్ణనం సమానం నాస్తి, ఇక్కడ సమానంగా లేవో రెండిటికి అంటే అధర్మానికి రెండింటికి సమానంగా లేవో అప్పుడు సమానం నాస్తి తత్ర నా అధర్మ సిద్ధి భవేత్. అక్కడ అధర్మ సిద్ధి కలిగదు కదా. ధర్మం చేస్తే ధర్మం చేయండి చెప్పినప్పుడు అధర్మం చేయకూడదు తెలిసింది. ఇది సమానంగా ఉంది కదా తెలిసిందన్నమాట. ఎక్కడైతే సమానంగా లేదో అప్పుడు అధర్మ సిద్ధి ఎలా సిద్ధిస్తుంది? అప్పుడు మనం నిషేధించాలి, ఖండించాలి, ఇలా చేయకూడదని చెప్పి. కాబట్టి అందుకే ఇవి అవసరం అవుతాయి. అందుకే నా తత్ర సమాన నాస్తి తత్ర నా అధర్మ సిద్ధి, అక్కడ అధర్మ సిద్ధి సిద్ధించాలన్నమాట. అధర్మ సిద్ధి కోసం మనం ఏదైనా ప్రమాణం చెప్పాలి. కాబట్టి నా అధర్మ సిద్ధి, అక్కడ ఏం చెప్పే పూర్వపక్షి అధర్మ అనేది స్వతः సిద్ధిస్తుంది. అధర్మాన్ని నిరూపించడం కోసం ఏ ప్రమాణం అవసరం లేదండి. సమాన ప్రకరణం లేనప్పుడు, సమాన క్షేత్రం లేనప్పుడు నా అధర్మ సిద్ధించదు. కాబట్టి తస్మాత్ అధర్మార్థమపి, అధర్మార్థం కూడా, అధర్మాన్ని నిరూపించడం కోసం కూడా, అధర్మ చేయడం ఇలాంటి ఫలం ఉంటుంది, ఇలాంటి దుఃఖం ఉంటుంది చెప్పడం కోసం కూడా ప్రమాణం అవసరం. అధర్మార్థం కోసం కూడా శృత్యాది ప్రమాణం ప్రదర్శనం యుక్తమేవా. కాబట్టి అధర్మాన్ని నిరూపించడం కూడా వేద ప్రమాణం, అనుమాన ప్రమాణం, శృతి ప్రమాణం ఇవన్నీ కూడా, ఉపమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం కూడా యుక్తమేవా, అవి కూడా ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఉభయత్రాపి ఏమని చెప్పి సిద్ధాంతం చెప్పామట. రెండు పక్కల ఉంటుంది. సమానంగా ఉంటే సమస్య లేదు, అసమానంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అధర్మ సిద్ధి కోసము, అధర్మ చేస్తే ఇలాంటి ఫల ప్రాప్తి ఉంటుంది, ఇలాంటి దుఃఖం ఉంటుంది, ఇలాంటి కష్టం ఉంటుంది, అక్కడ చెప్పాలి, నిషేధించాలి. అందుకే శృత్యాది ప్రమాణం ప్రదర్శనం యుక్తమేవా. కాబట్టి శృతి అనేది ప్రమాణం అక్కడ కూడా అవసరం అని చెప్పి చెప్పడము అది కరెక్టే, ఉచితమే. ఎలాగంటే దానికి ప్రమాణం చెప్తున్నాడు. తద్యత మా హింసి పురుషం జగత్, ఈ పురుషయుక్తమైన జగత్తును మా హింసి, దీన్ని హింస చేయొద్దు, పురుష జగత్కి హింస చేయొద్దు అని చెప్పి మనం ప్రస్తావిస్తున్నామట. ఇక్కడ క్రమంగా అహింస, సత్య, అస్థేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహం అని చెప్పి ప్రమాణం చెప్పిన అలాగనే క్రమంగా తీసుకొని వస్తున్నామట. మా హింస చేయొద్దు అని చెప్పి, అహింసకి ప్రమాణం యజుర్వేదంలో ప్రమాణం చెప్తున్నారు. మా హింస చేయొద్దు, పురుషం జగత్, ఈ పురుషయుక్త జగత్తును, ఈ బ్రహ్మాండి హింస చేయొద్దు అని చెప్పి నిషేధించామన్నమాట. ఇలా చేయొద్దని చెప్పి నిషేధ వాక్యం ఇది. అలాగే నా స్థేయం అద్మి, నేను దొంగతనం చేసినది తినను అంటే ధర్మపూర్వకంగా సంపాదించి తింటామట.
అధర్మంగా అన్యాయంగా దొంగతనంగా సంపాదించింది నేను తినను. నా పురుషార్థంతో నేను తింటాను, నా కష్టార్జితంతో నేను తింటాను. నా స్థేయమద్మి, నేను దొంగతనంగా సంపాదించింది, అధర్మంగా సంపాదించింది, అన్యాయంగా సంపాదించింది నేను తినను అని వేదం చెప్తున్నమాట. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఇలా చేయకూడదని నేను నిషేధిస్తున్నామాట. కాబట్టి నా స్థేయమద్మి, ఇక్కడ అస్థేయ విషయంలో ఇక్కడ దానికి ప్రమాణంగా తీసుకోవచ్చు. నా స్థేయమద్మి, కాబట్టి స్థేయపూర్వకంగా అన్యాయంగా అధర్మంగా దొంగతనం ద్వారా వచ్చింది నేను నా అద్మే తినను. అలాగే అక్షేర్ మాదివ్య, పాచికలు ఆడొద్దు అని వేదం చెప్తున్నమాట. పాచికలు ఆడుతున్నా దానివల్ల కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. అక్షర మాదివ్య అని చెప్పి వేదం చెప్పి నిషేధించినాడ. పాచికలు ఆడొద్దు. కృషస్వ అంటే ఖేతికర్ అంటే వ్యవసాయం, కృషి క్షేత్రాన్ని ఆచరించు, పాచికలు ఆడొద్దు అని చెప్పి ఇక్కడ అక్షై మాదివ్య, పాచికలు ఆడొద్దు అని చెప్పి ఇక్కడ నిషేధించిందన్నమాట. అలాగే పాపం ఆహురి యహ శ్వసారం నిగచ్చాత్, పాపం ఆహురి యహ శ్వసారం నిగచ్చాత్, పాపం ఆహురు యహ, ఎవరైతే శ్వసారం నిగచ్చాత్ అంటే పాపాన్ని పొందగలుగుతారు ఎవరు, శ్వసారం ఆహురు అంటే శ్వస అంటే ఇక్కడ చెల్లెలు, అంటే ఎవరైతే చెల్లెల్ని పెళ్లి చేసుకుంటారో వారు పాప భాగి అవుతాడు, పాపానికి లోనవుతాడు. ఇక శ్వసారం అంటేనే భగిని అంటే చెల్లెలు అనమాట. అంటే ఎవరైతే చెల్లెల్ని పెళ్లి చేసుకుంటారో వారికి భగిని పెళ్లి చేసుకుంటారో వారు అదే అక్కని పెళ్లి చేసుకుంటారో ఇక్కడ అటువంటి పాప భాగస్థుడు అవుతాడు. అంటే కొంతమంది ఇటువంటి కూడా మనం కలియుగంలో చూస్తున్నామట, చెల్లెల్ని అక్కని పెళ్లి చేసుకునేది కూడా అలాగా చూస్తున్నామట. కాబట్టి అటువంటి వ్యక్తి పాపానికి భాగస్థుడు అవుతాడు. పాపం ఆహు యహ శ్వసారం నిగచ్చాత్ అని చెప్పి ఋగ్వేదంలో చెప్పబడింది. ఋగ్వేదం యొక్క ప్రమాణం. ఇలా ఎవరిని ఎలా వివాహం ఆడాలి, ఎలా పరిణయం చేసుకోవాలి ఒక విధి విధానం చెప్పబడినమాట. ఏది చేయకూడదు, ఏది చేయకూడదు చెప్పిందన్నమాట. అంటే విధి చెప్పింది, నిషేధం చెప్పిన రెండు చెప్పబడుతున్నాయన్నమాట. విధి ఇలా ఉండాలి, నిషేధం ఇలా ఉండాలి, రెండు చెప్పబడుతున్నాయి వేదంలో. కాబట్టి ఆ ప్రకారంగా మనం తీసుకోవాలి. అలాగే మా గృధ కస్యస్విత్ ధనం, మా గృధ కస్యస్విత్ ధనం, ఎవరి యొక్క ధనాన్ని అన్యాయంగా అధర్మంగా తీసుకోవద్దు, దాన్ని పరిగ్రహం చేసుకోకూడదు. కస్యస్విత్ ధనం అంటే ఎవరి యొక్క ధనం కూడా అన్యాయంగానే అధర్మం కానీ మనం తీసుకోకూడదు, పరిగ్రహం చేసుకోకూడదు. కాబట్టి ఈ రకంగా ఈ ప్రమాదం నిషేధ పలకనే ఇచ్చామంట వేదంలో. కానీ ఇట్లా ఈ నిషేధ పలకని అర్థం అని చెప్పుకోవాలి. అధర్మం చేస్తే ఇలా ఉంటుంది, పాపం ఉంటుంది. ఏం చెప్పాడు, ఇలా చేస్తేనో ఆ శ్వసారం నిగచ్చాత్, పాపం ఆహు అని చెప్పి పాపం వస్తుంది చెప్పి చెప్పారన్నమాట. అది ఎవరి యొక్క ధనాన్ని తీసుకోకూడదు, తీసుకుంటే నీకు పాపం వస్తుంది చెప్పి నిషేధించబడింది అన్నమాట. అలాగే పురుష జగత్తుని హింసించవద్దు అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అలాగే నా స్థేయమద్మి, స్వయం పురుషార్థంతో తినాలి, దొంగతనం ద్వారా అధర్మం ద్వారా అన్యాయం ద్వారా తినకూడదు అని చెప్పి ఇది కూడా మనకు అథర్వవేదంలో చెప్పబడుతున్నాడు. ఈ రకంగా నిషేధ కర్మలు మనకు చెప్పబడుతున్నాడు, ఏవి చేయాలి ఏవి చేయకూడదు అని చెప్పి మనకు రెండింటికి అవసరం. విధి వాక్యం అవసరం, నిషేధ వాక్యం కూడా అవసరము. కాబట్టి శృతి ప్రమాణం అనేది కేవలము ధర్మ సిద్ధికే కాకుండా అధర్మ సిద్ధికి కూడా అవసరమే, అధర్మ సిద్ధికి కూడా అవసరమే అని చెప్పి రెండు ప్రమాణాలు విధి నిషేధానికి ఉభయత్రాపి ఏవం, అందుకే రెండు పక్కల శృతి లింగము ప్రమాణం ఉపయోగపడతాయని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాలండి. అస్తు, ఈ రకంగా ఇది చూసాం మనము. ఇలా చెప్పిన తర్వాత చూడండి, నా మా గృధ కస్యస్విత్ ధనం, తర్వాత ఇది యజుర్వేదంలో ఇది అనుసంధేయం. కాబట్టి వీటి ద్వారా మనం అనుసంధానం చేసుకోవాలి, వీటి దాకా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవి వేదం శబ్ద ప్రమాణం, అనుమాన ప్రమాణం అనేది ధర్మ సిద్ధికి నిరూపించడం కోసమే కాదు, అధర్మ సిద్ధి కోసం కూడా వీటిని ప్రమాణంగా తీసుకోబడతాయి, ప్రమాణంగా చెప్పబడతాయి. విధివాక్యం నిషేధవాక్యం రెండు ఉంటాయి వేదంలో, అది రెండు మనం తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ మనం చూసామండి. అస్తు, ఈ రకంగా మనం ఇక్కడ చెప్పుకున్నాము. కాబట్టి ఇంతవరకు ఈ సూత్రంలో ఏదైనా సందేహం ఉందా? అర్థమైంది ఈ సూత్రము? అర్థమైంది మహోదయ్. అస్తు, నెక్స్ట్ చూడండి, మళ్ళీ పూర్వపక్ష ఏ రకంగా ప్రస్తావిస్తున్నా అంటే, సిద్ధ్యంతు ధర్మాధర్మౌ తత్ఫలే సుఖ దుఃఖేచ
అంటే సరే అవి సిద్ధి కలగనివ్వండి. ధర్మము అధర్మం బట్టే వాటి యొక్క ఫలం సుఖ దుఃఖం ఉంటుంది. ధర్మం చేస్తే సుఖం ఉంటుంది, అధర్మం చేస్తే అధర్మం అంటే పాపం చేయడం వల్ల దుఃఖం ఉంటుంది. అది ధర్మాధర్మం వల్లే సృష్టి ప్రక్రియ జరుగుతుంది. అలాగే సుఖ దుఃఖాలు పరమాత్మ ఇస్తున్నాడు. సిద్ధ్యంతు ధర్మాధర్మో తత్ఫలే సుఖ దుఃఖేచ పరంతు కానీ తతః పురుషే సంగాపత్తి భవిష్యతి. అలా సుఖ దుఃఖాలు పురుషుని సంగాపత్తి కలుగుతుంది కదా. ఈ పురుషుని యొక్క సాంగత్యంలో విని ధర్మాధర్మ సంస్కారాలు పడుతున్నాయన్నమాట. ధర్మ పుణ్యరూప సంస్కారం పడుతుంది, అధర్మం చేయడానికి పాపరూప సంస్కారం ఈ పురుషునితో యుక్తం అవుతుంది కదా. అంటే పురుష సాంగత్యం కలుగుతున్నాయన్నమాట. ఈ ధర్మాధర్మ సంస్కారం పురుషునిలో యుక్తం అవుతున్నాయి. ఈ ధర్మాధర్మ సంస్కారం పురుషునిలో ఉన్నంతసేపు మనకు ముక్తి ఎలా కలుగుతుందండి? ఈ సంస్కారం ఉన్నంతసేపు సంగాపత్తి వస్తుంది. ఎందుకు మనం పురుషుడు ఏమంటున్నాం, జీవాత్మ ఏమంటాం, అసంగోయి అయం పురుష అని చెప్పుకుంటున్నాడు. పురుషుడు ఎప్పుడు సాంగత్యంలోకి రాడని చెప్పుకుంటున్నామాట. కాబట్టి తతః పరంతు తతః పురుషే సంగాపత్తి భవిష్యత్, పురుషులో సంగాపత్తి దోషాపత్తి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఎందుకంటే ఉచ్యతే అసంగోహి అయం పురుష, ఎందుకంటే పురుషుని అసంగ అని చెప్పాం. ఇక్కడేమో ధర్మ పుణ్యరూపి సంస్కారాలు పాపరూపి సంస్కారం ఇక్కడ సాంగత్యం కలుగుతుంది, పురుషుడికి జీవాత్మ కలుగుతుంది అన్నమాట. కానీ అక్కడ వేదంలో ఏం చెప్పబడింది, బృహదారణ్యకోపనిషత్తులో అసంగోహి అయం పురుష అని చెప్పుకున్నాం. పురుషుడు ఎటువంటి సాంగత్యంలోకి ఉండడం అని చెప్పుకుంటున్నాం. కానీ ఇది విపరీతంగా ఉంది. సరే ధర్మాధర్మ రూపం వల్ల సుఖ దుఃఖ ఫలాలు వస్తాయి, బాగానే ఉంది. కానీ దీనివల్ల ఏమవుతుంది, పురుషుడికి సంఘ ప్రాప్తి కలుగుతుంది, సాంగత్యంలోకి వస్తున్నాడు అనే దోషాపత్తి కలుగుతుంది. కానీ అలా ఉండకూడదు. ఎందుకంటే వేదం చెప్తుంది మనకు అసంగోహి అయం పురుష, పురుషుడు అసంగత్యంలో ఉంటాడు అని చెప్పి మనకు చెప్పుకున్నాడు. కాబట్టి దీనికి సమాధానం ఏంటి, అత్ర ఉచ్యతే, దానికి సిద్ధాంతం చెప్తున్నాడు. దీనికి సమాధానం ఏంటంటే అంతఃకరణ ధర్మత్వం ధర్మాదీనాం. ఈ ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ఏ ధర్మాలు, పుణ్యరూప ధర్మాలు, పాపరూప ధర్మాలు, అంటే ధర్మాధర్మ రూప సంస్కారాలు. అంటే మనం ఏ పుణ్యం చేసినా దానికి ఒక సంస్కారం పడుతుంది, పాపం చేసిన దానికి ఒక సంస్కారం పడుతుంది అన్నమాట. అంటే అవన్నీ పుణ్యరూప సంస్కారాలు పాపరూప, అంటే ఏ కర్మ చేసినా దాని యొక్క దాని సంస్కారం అక్కడ పడుతున్నాడు. ఎక్కడ పడుతున్నది, అంతఃకరణలో పడుతున్నమాట, మన చిత్తం మీద పడుతున్నమాట. మనం ఎటువంటి కర్మలు చేసినా, పుణ్యకర్మలు చేసినా పాపకర్మలు చేసినా, ప్రతి కర్మకు దాని రిజల్ట్ అనేది మొత్తము ఆ చిత్తంలో, అంటే సూక్ష్మ శరీరంలో ఉంటున్నమాట, అంటే అంతఃకరణలో ఉంటున్నమాట. అవన్నీ ధర్మ అధర్మ రూప సంస్కారం, పాప పుణ్యరూప సంస్కారాలు కూడా ఎక్కడ ఉంటాయి, అంతఃకరణలో ఉంటాయి. కాబట్టి అది ఎప్పుడు అంతఃకరణ ధర్మత్వం, ఇవన్నీ ధర్మాధర్మ రూప సంస్కారాలు వలన సుఖ దుఃఖ ఫలాలు ఏవైతే వస్తున్నవి ఇవన్నీ అంతఃకరణలో ఉంటాయి. కానీ ఇవి పురుషుల్లో ఉండవు, జీవాత్మలో ఉండవు. కాబట్టి సాంగత్య దోషం రాదు. చెప్పే సంగాపత్తి భవిష్యత్, సాంగత్యంలో జీవాత్మ వస్తుంది. అసంగోహి అయం పురుష అని చెప్పి ప్రశ్న ప్రస్తావించినప్పుడు లేదండి, సంగాపత్తి ఏం కలగదు, పురుషుడు జీవాత్మ దానికి ధర్మాధర్మ సంస్కారం లోను కాడు. ఎందుకంటే ఈ ధర్మాలన్నీ కూడా ఆ పాపరూప సంస్కారం పుణ్యరూప సంస్కారం కూడా ఎక్కడ ఉంటాయి, అంతఃకరణలో ఉంటాయి, చిత్తంలో ఉంటాయి ఇవన్నీ కూడా. అందుకే అంతఃకరణ ధర్మత్వం, ఇవన్నీ అంతఃకరణలో ఉండే ధర్మాలు. ఏంటివి, ధర్మాధనం అంటే ధర్మారూప సంస్కారాలు అధర్మరూప సంస్కారం ఎక్కడ ఉంటాయి, అంతఃకరణలో ఉంటాయి, కానీ జీవాత్మలో ఉండవు. కాబట్టి సంగాపత్తి రాదు. అసంగోహి పురుషుడు ఎల్లప్పుడు అసంగత్యంలో ఉంటాడు. పురుషుడికి ఇవన్నీ ఏమి అంటి పెట్టుకోమన్నమాట. పురుషుడు దాని యొక్క సాంగత్యంలోకి రాడు, పురుషుడు జీవాత్మ. కాబట్టి అంతఃకరణ ధర్మత్వం ధర్మాదీనం అని చెప్పి 25 సూత్రంలో చెప్పబడింది. చూడండి, భాష్యం చూడండి. ఇక్కడ ధర్మాదీనం అంతఃకరణ ధర్మత్వం. ధర్మాదీనం అంటే ధర్మ అధర్మ, అంటే సుఖ దుఃఖానాం అంతఃకరణం గుణత్వం అస్తి. ధర్మం చేయడం వలన సుఖము, అధర్మం చేయడం వలన దుఃఖ ప్రాప్తి అయితే కలుగుతున్నవి ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ధర్మ అధర్మ అంటే సుఖ దుఃఖానాం అంతఃకరణ గుణత్వం అస్తి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, అంతఃకరణంలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి, అంతఃకరణంలో ఉంటాయి. అంతఃకరణ ధర్మత్వం అస్తి, అంతఃకరణ గుణత్వం అస్తి, అంతఃకరణం యొక్క గుణాలు. సంతి ధర్మాధర్మ సుఖ దుఃఖాన్ని కిల అంతఃకరణ గుణా. ఇవి ధర్మ అధర్మ అంటే సుఖ దుఃఖాన్ని, ధర్మము అధర్మం అంటే సుఖ దుఃఖాలు. ఇవన్నీ సంతి ధర్మాధర్మ సుఖ దుఃఖాన్ని కిల అంతఃకరణ గుణా. ఇవన్నీ ఈ గుణాలు అంటే అంతఃకరణలో ఉండే గుణాలు, అంటే చిత్తంలో ఉండే గుణాలు. ఇవన్నీ జీవాత్మలో ఉండవు. అందుకే అసంగోహి పురుష అసంగత్యంలో ఉంటాడు. కానీ ధర్మాలు ఎక్కడ ఉంటాయి, మళ్ళీ ధర్మాధర్మ సంస్కారాలు అవి చిత్తంలో ఉంటాయి. అంటే ప్రశ్నకర్త పూర్వపక్షి ఏ రకంగా ఆలోచించాడండి,
ఇవి మనం పాపరూప కర్మలు పుణ్యరూప కర్మలు ఏం చేసినా అవి మన చిత్తంలో ఉంటాయి కదా. చిత్తంలో ఉన్న చిత్తంలో కాదు ఆత్మలో ఉంటాయి. ఇవన్నీ ఎందుకు సుఖ దుఃఖాలు అనిపించలేవు? జీవాత్మ అనిపిస్తుందా? ఏంటి ఆ ధర్మార్థ సంస్కారం ఎవరు ఆ అనుభూతి ఎవరికి కలుగుతుంది? సుఖ దుఃఖానుభూతి అనేది ఆ చిత్తానికి అంతకాలం కలగదు కదా. ఈ సుఖ దుఃఖానుభూతి జీవాత్మకి కలుగుతుంది. సుఖ దుఃఖం అనేది జీవాత్మకి అనుభూతి కలుగుతుంది. ఆ రకంగా మనసులో పెట్టుకొని ఇవన్నీ సుఖ దుఃఖానుభూతులు ఎక్కడ ఉంటాయి? మనం చేసిన పాప పుణ్య కర్మలు ఎక్కడ ఉంటాయి? అనుభూతి ఎక్కడ కలుగుతుంది? ఆత్మ కలుగుతుంది. కాబట్టి ఆత్మ సాంగత్యంలోకి వస్తుంది. ధర్మార్థ సంస్కార యొక్క సాంగత్యంలోకి వస్తుంది. అందుకే దోషాపత్తి కలుగుతుంది అని దానికి సమాధానం సిద్ధాంతం చెప్పంటే, లేదండి ఇవి జీవాత్మలో ఉండవు, ఇవన్నీ అంతఃకరణలో ఉంటాయి. ఎలా ఉంటాయి? అంతఃకరణంలో ఉంటాయి అన్నమాట. కానీ సుఖ దుఃఖానుభూతి మాత్రము జీవాత్మ అనుభవిస్తుంది. కానీ ఇవన్నీ సుఖ దుఃఖానుభూతి ధర్మార్థ సంస్కారం అంతఃకరణలో ఉంటాయి. దీనికి సమాధానం ఏం చెప్పు ఎలా అంటే మనకు ఎలా ఉంటాయంటే, సిద్ధాంతం ఏంటి? మనకు సుఖ దుఃఖానుభూతి అయితే జీవాత్మ కలుగుతుంది. కానీ ఈ పాపరూప సంస్కారం దుఃఖరూప సంస్కారం ఎక్కడ ఉన్నాయి? పుణ్యరూప సంస్కారం ఎక్కడ ఉన్నాయి? అంతఃకరణంలో ఉన్నాయి అన్నమాట. ఎక్కడున్నాయి? అంతఃకరణంలో ఉన్నాయి. చెప్తా కింద తర్వాత వస్తుంది చూడండి. అందుకే ధర్మాధర్మ సుఖ దుఃఖాన్ని కిల అంతఃకరణ గుణ, అంతఃకరణలో ఉండే గుణాలు. అంతఃకరణం హి కరణం. అంతఃకరణం అంటే ఒక కరణం, అంటే సాధనం. సాధన సహాయపడేటువంటి మనకు సహాయంగా ఉంటాయి అన్నమాట. అంతఃకరణం అంతఃకరణం హి కరణం అంటే అంతఃకరణం అంటే ఇవి కరణం అంటే సాధనము అది చెప్పి. కరణం అంటే సాధనం. ఏ సాధనం? ఆంతరికం. ఆంతరిక సాధనం అంట. ఏంటి? లోపల ఉండే సాధనం ఆంతరికం సాధనం. ఎవరికి? పురుషస్య. ఆంతరికం పురుషస్య బహిష్కరణవత్. బహిష్కరణవత్ అంటే బయట ఉండే కరణాలకు సమానంగా. అంటే బయట ఉండే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ కరణాలే కదా, సాధనాలే కదా. చూడటానికి మనకు నేత్రము సహాయపడుతుంది, వినటానికి చెవు సహాయపడుతుంది, మాట్లాడడానికి వాక్కు సహాయపడుతుంది, అలాగే వాసన చూడటానికి కళ్ళు ముక్కు సహాయపడుతుంది. ఇలాగా అలాగే పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మ ఇవన్నీ కూడా కరణాలు అంటే సాధనాలు. జీవాత్మకు సుఖ దుఃఖాలను అనుభవించడం కోసము ఇవన్నీ సాధనాలు అనమాట. అలాగే ఇవి బయట ఉండే సాధనాలకు సమానంగానే లోపల కూడా చిత్తం అనే అంతఃకరణ ఒక సాధనం ఉంటుంది. అది అంతఃకరణ సాధనం అని చెప్పామన్నమాట. బహిష్కరణవత్ అంటే బయట ఉండే సాధనాలకు సమానంగానే ఈ అంతఃకరణ ఒక సాధనము. అది జీవాత్మకు అత్యంత దగ్గరగా ఉంటుంది. ఆ అంతఃకరణ సహాయం చేత పరమాత్మ సుఖ దుఃఖాన్ని అనుభవిస్తాడు. పరమాత్మ సుఖ దుఃఖాన్ని అనుభవిస్తాడన్నమాట. అది సహాయంగా ఉంటుంది అన్నమాట. అదే విషయం చెప్పాడు. ఎలాగంటే యథాహి ఆదానాదిని హస్తాది బహిష్కరణస్య. ఇప్పుడు ఇవ్వడము చేయడము, ఇవ్వడం అనేది తీసుకుంటామండి మన చేతులతో ఇస్తామని. అంటే ఏంటి? కర్మేంద్రియాలు అనమాట. హస్తం ఏంటి? కర్మేంద్రియం అనమాట. అంటే ఆదాన ప్రదానం అనేది మనం ఇవ్వడము తీసుకుని ఏం తీసుకున్నా చేతులతో తీసుకుంటామట. ఇవి చేతులు కారణం అంటే సాధనం, సహాయపడుతున్నాయి. ఎవరికి? ఆదాన ప్రదానానికి. అంటే జీవాత్మకు సుఖ దుఃఖానికి ఏదైతే గ్రహించాలో తీసుకోవడమో, ఏదో వదిలేయాలో త్యాగం చేయడమో, ఇటువంటివి సాధనంగా ఉన్నాయన్నమాట. అందుకే ఆదానాదిని అంటే అస్తాది బహిష్కరణస్య. ఈ చేతులు ఏ విధంగా బహిష్కరణ బయట ఉన్నాయో ఏంటివి? కర్మేంద్రియ జాతస్య. ఇవి కర్మేంద్రియాలు అన్నమాట. కర్మేంద్రియ జాతస్య యథ. ఎలాగైతే బయట సాధన చేతులు ఉన్నాయో అలాగే అంతఃకరణ మనకు చేతుల సహాయం ఇస్తున్నామో తీసుకుంటున్నామో అలాగే అంతఃకరణ సహాయం చేత ఈ ధర్మ అధర్మ సంస్కారాలు మనం సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాము. ఇప్పుడు మనం చేతులతో తీసుకున్నాము ఇస్తున్నామంటే చెయ్యి అది గ్రహిస్తుందా? ఆ చేతికి సుఖ దుఃఖం కలుగుతుందా? ఆ అంతఃకరణలో ఉన్నటువంటి జీవాత్మకు సుఖ దుఃఖానుభూతి కలుగుతుంది. అలాగే అంతఃకరణలో ఒక సాధనము జీవాత్మకు అతి దగ్గరగా ఉండి సుఖ దుఃఖాన్ని అందజేస్తూ ఉంటుంది. ఎలాగైతే కర్మేంద్రియం అంటే చేతులు ఏ విధంగా బయటి సాధనాలు అలాగే అంతఃకరణకు తీసుకోవాలి. అలాగే రూపాదిని, రూపం ఎలా చూస్తున్నామండి? వస్తున్న పదార్థం రూపాన్ని చూస్తున్నాడు, రూపగుణాన్ని చూస్తున్నామంట. రూపాదిని నేత్రాది బహిష్కరణస్య జ్ఞానేంద్రియ కరణస్య గుణాహ సంతి. ఇవి నేత్రాలు ఏంటివి? ఇవి జ్ఞానేంద్రియాలు. మనకు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల్లో చెయ్యి తీసుకున్నాము. జ్ఞానేంద్రియాల్లో మనము నేత్రం తీసుకున్నాం, కళ్ళు తీసుకుంటామట. ఈ కళ్ళు ఏ రకంగా ఉపయోగపడతాయి, ఏ రకంగా సహాయపడతాయి మనకు? రూపాదిని నేత్రాది బహిష్కరణస్య. రూపాన్ని చూడటం కోసం నేత్రం విధంగా సాధనంగా కనిపిస్తుందో, బయట సాధన ఇలా ఉందో అలాగే అంతఃకరణం కూడా అలాగే తీసుకోవాలి. ఒకటి కర్మేంద్రియము, ఒకటి జ్ఞానేంద్రియం. ఉదాహరణ చూపించామట. ఏ విధంగా బయట సాధనాలు ఈ విధంగా మనకు చూడటానికి కళ్ళు ఉపయోగపడుతున్నాయి,
ఇవ్వడానికి తీసుకోవడానికి చేతులు ఉపయోగపడుతుంది. అలాగే అంతఃకరణంలో ధర్మ అధర్మ సంస్కారాలను ఆధారంగా ఉండేది ఈ అంతఃకరణము. ఈ అంతఃకరణ సహాయం చేతనే జీవాత్మ సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది అని ఈ రకంగా చెప్తున్నాడు సిద్ధాంతి. కాబట్టి నేత్రాది బహిష్కరణస్య జ్ఞానేంద్రియ గణస్య గుణాహ సంతివి, బయటి జ్ఞానేంద్రియ యొక్క గుణాలు ఈ రకంగా తీసుకోబడ్డాయి. తథైవ అలాగే ధర్మ అధర్మ సుఖ దుఃఖాన్ని, ధర్మ అధర్మ సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో కలు అంతఃకరణస్య, అంతఃకరణస్య అంటే ఉభయేంద్రియాత్మకస్య, ఉభయేంద్రియం అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలకు ఉభయేంద్రియాత్మకస్య గుణాహ సంతి. ఈ అంతఃకరణం అనేది జ్ఞానేంద్రియ వాళ్ళ ఏ కర్మ చేస్తాం అవన్నీ కూడా అంతఃకరణలోకి వస్తాయి. కర్మేంద్రియం ద్వారా ఏ కర్మ చేస్తామో అది కూడా అంతఃకరణలోకి వస్తుంది. ఇది కూడా ఒక సాధనమే, సూక్ష్మ సాధనము. కాబట్టి లోపల ఉంటుంది, ఈ బయట సాధనాలు. కాబట్టి ఉభయేంద్రియాత్మకస్య గుణాహ సంతివి, రెండు పదే జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు అది గుణంగా ఉంటుంది అంతఃకరణం అనేది. కాబట్టి కరణ సామాన్యాత్, ఎందుకు కరణ అని సాధన సామాన్యాత్, ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఏ విధంగా సాధనమో అలాగే అంతఃకరణం కూడా సాధనమే. ఇది కూడా సహాయపడుతుంది ఎవరికి? జీవాత్మకు. యతః ఎందుకంటే యతోహి అత్రైవ ఆధీయంతే, ఎందుకంటే ఇవన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. అత్రైవ ఆధీయంతే అనేనైవ ప్రతీయంతే, ఆ వీటితో మనం ప్రతీత కలుపుతున్నామట. ఈ సాధన సహాయం చేసి మనం ప్రతీతి సుఖ దుఃఖానుభూతి కలుపుతున్నామట. ఈ సాధనాలు లేకపోతే సుఖ దుఃఖానుభూతి మనం అనుభవించలేము, భోగాలను అనుభవించలేమట. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడే చెప్పబడ్డాయన్నమాట. అత్ర ఏవ ఆధీయంతే, ఇవి ఇక్కడే చెప్పబడ్డాయి. అనేనైవ ప్రతీయంతే, వీటితో మనకు ప్రతీతి అనేది కలుగుతుంది, సుఖ దుఃఖానుభూతి ప్రతీతి కలుగుతుంది. ఈ సాధనాలు లేకపోతే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు లేకపోతే సుఖ దుఃఖాలను మనం అనుభవించలేము. కాబట్టి ప్రతీయంతే చ ఇది తస్మాత్ నా పురుషే సంగాపత్తి, అందుకే పురుషుల్లో సంగాపత్తి దోషం అంటే ఏం లేదు, పురుషుల్లో ఎటువంటి సంగాపత్తి అనేది కలగదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడే ప్రస్తావించాడు. అంటే పూర్వపక్షుడిగా సుఖ దుఃఖ ధర్మాధర్మ సంస్కారాలు జీవాత్మలో ఉంటాయి, అందుకే సంగాపత్తి కలుగుతుంది. అంటే సంగాపత్తి ఏం కలగదండి, ఇవన్నీ అంతఃకరణలో ఉంటాయి. సుఖ దుఃఖ రూప పుణ్య పాప రూప కర్మాలను కూడా అంతఃకరణలో ఉంటాయి. అంతఃకరణ మాధ్యమంతో జీవాత్మ సుఖ దుఃఖ అనుభవిస్తుంది. అనిపించే జీవాత్మని అనిపిస్తుంది సుఖ దుఃఖానుభూతి. కానీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే అంతఃకరణలో ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? అంతఃకరణంలో ఉంటాయి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించండి. అస్తు. అలా చెప్పిన తర్వాత యది ఏవం తదిహి అలం వివేకేన, ఇప్పుడు అలాగైతే మళ్ళీ ప్రశ్న పూర్వపక్షం ఏమంటాడు, అలాగైతే ధర్మాధర్మ రూప సంస్కారాన్ని కూడా నీకు పాప పుణ్య సంస్కారాన్ని కూడా, పాపం చేసిన సంస్కారాలు పుణ్యం చేసిన సంస్కారాలన్నీ కూడా ఒకవేళ అన్ని అంతఃకరణలోనే ఉంటాయి అన్నప్పుడు అటువంటి వివేకం ఎందుకు? వివేకం కలగాలి, వివేకం ద్వారా ముక్తి కలుగుతుంది. వివేకం కోసం ఇంత మనం ఇంత ఇటువంటి మొత్తం విషయాలను చెప్పడం ఎందుకండి? వివేకం చేత ముక్తి కలుగుతుంది, వివేకం చేత వైరాగ్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది అని చెప్పి చెప్తున్నదా? మరి వివేకం ఎందుకు? వివేకం ఏం లేకుండా ఈ పాపరూప సంస్కారం పుణ్యరూప సంస్కారం మొత్తం అవన్నీ అంతఃకరణలో ఉంటాయి, చిత్తంలో ఉంటాయి అంటున్నావు. మరి వివేకం ఎందుకు? వివేకంతో పని ఏమిటి అని పూర్వపక్షి మళ్ళా ప్రశ్నిస్తున్నాడు అన్నమాట ఇక్కడ. ఇది ఏవం అలం వివేకేన, అలంగ వివేకంతో ఏం పని లేదు. అలం వివేకేన, అలంగ వివేకం ఎందుకు? వివేకం అవసరం లేదు. అన్ని అంతఃకరణలో ఉంటాయి కదా, సుఖ దుఃఖానుభూతి ఇచ్చే పాప పుణ్య దుఃఖాలు అంతఃకరణలో ఉంటాయి. అంతఃకరణలో ఉన్నటువంటి వాటి ద్వారా సహాయం చేత సుఖ దుఃఖాన్ని జీవాత్మ అనుభవిస్తుంది. వివేకం ఎందుకు దీంట్లో మధ్యలో? ఆ వివేకం కోసం ఈ శాస్త్రం చెప్తున్నాయి. వివేక జ్ఞానాత్ముక్తి, వివేక వైరాగ్యం చేత ముక్తి కలుగుతుందని చెప్పి ఎందుకు చెప్తున్నాయి? ఇదంతా వెళ్తాం కదా. కాబట్టి అలం వివేకేన, వివేకేన అలం, వివేకం అవసరం లేదు, వివేకం వద్దు. ఇంకా ఏది ఏవం ఒకే నువ్వు అలా ప్రస్తావిస్తున్నా విని అంతఃకరణలో ఉంటాయంటే అలం వివేకన, అలం ఎందుకు? వివేకన అలం, వివేకం ఏం అవసరం లేదు. అలం అక్కడికి నిలబడిపోవాల్సిందే. ఎందుకు వివేకం అవసరం లేదని చెప్పి పూర్వపక్షి ప్రస్తావిస్తున్నారు. దానికి సమాధానం సిద్ధాంతుడు. గుణానాం నా అత్యంత బాధ, ఇది గుణాధీనాన్ని బ్రాకెట్ ఉంది, పాఠ భేదం కనిపిస్తుందండి. కొన్ని చోట్ల గుణానాం ఉంది, కొన్ని చోట్ల గుణాధీనం ఉంది, అందుకే బ్రాకెట్లు పెట్టేది. అది గుణానాం నా అత్యంత బాధ. చూడండి భాష చూడండి. వివేకం అంతరైన తేషాం ధర్మ అధర్మ సుఖ దుఃఖానాం అంతఃకరణ గుణానాం సతాం అపి అత్యంత బాధ నా భవిష్యతి. ఇవి ధర్మాధర్మ రూప సంస్కారాలు అనేటివి అంతఃకరణానికి సుఖ దుఃఖాలన్నిటికీ అంతఃకరణం, సుఖ దుఃఖ అవన్నీ అంతఃకరణలో ఉంటాయి అని చెప్పడం వలన గుణానం అంటే
ప్రకృతిలో ఉండేటువంటి గుణానికి సత్వగుణం రజోగుణం తమగుణంలో ఉండేటువంటి ఆ గుణాలు అన్నమాట. వీటికి నా అత్యంత బాధ నా వీటికి దానికి బాధ అంటూ ఏముండదండి ఇక్కడ. ఆ వివేకానికి ప్రకృతిని తెలుసుకోవడంలో దాంట్లో బాధ అంటూ ఏది ఉపస్థితం కాదనమాట. అత్యంత బాధ నా భవిష్యత్తు, ఎటువంటి బాధ ఉపస్థితం కాదు. ఎందుకు అత్యంత బాధ నా భవిష్యత్తు అంటే ధర్మ అధర్మ రూప సంస్కారాలు అంటే సుఖ దుఃఖానం అంతఃకరణ గుణం, ఇవన్నీ అంతఃకరణ గుణాలుగా భావించినప్పుడు పూర్వపక్షం ఉన్నాడు. ఒకవేళ నువ్వు ధర్మ అధర్మ రూప సంస్కారాలు పుణ్య పాప రూప సంస్కారాలు అంతఃకరణలో ఉన్నాయి అంటేనా వివేకమే అవసరం లేదు అంటున్నావు కదా. లేదండి, ఆ ధర్మ అధర్మ రూప సంస్కారాలు అంతఃకరణలో ఉండటం వలన మనకు గుణాలకు ఎటువంటి ఆపత్తి కలగదు, ఎటువంటి దోషం కలగదు, ఎటువంటి బాధ కలగదు. కాబట్టి దుఃఖానం అంతఃకరణ గుణానం సతాం అపి అవి ఉపస్థితం అయినప్పుడు కూడా అత్యంత బాధ నా భవిష్యత్తు, ఎటువంటి బాధ ఉపస్థితం కాదు. ఎందుకు కాదు? ధర్మ అధర్మయోరు అదృష్టవశాత్, ఈ ధర్మాధర్మ అదృష్టవశాత్ అంటే అదృష్ట కారణంగా ఉత్పన్నమవుతాయి కాబట్టి, లేదా ధర్మ అధర్మ నిష్పన్న సంస్కారాత్, ఈ ధర్మ అధర్మం చేయడం వలన సంస్కారాలు ఉత్పన్నమవుతాయి అన్నమాట. ఈ సంస్కారాలు ఉత్పన్నమవుతాయి, అంతఃకరణలో ఉంటాయి అంతవరకే. కాబట్టి తత్ఫలయో సుఖ దుఃఖ, తత్ఫలం అనేది తత్ఫలయో అంటే సుఖ దుఃఖయో అనుభూతి అస్తు కలు అనివార్య భవిష్యత్తు. అంటే వాటి సుఖ దుఃఖం యొక్క ఫలానుభూతి అనేది అనివార్యంగా ఉపస్థితమవుతుంది. సుఖ దుఃఖ ఫలానుభూతి అనేది అనివార్యంగా ఉపస్థితమవుతుంది. కాబట్టి యద్వా ధర్మ అధర్మ నిష్పన్న సంస్కారం, ధర్మ అధర్మ వలన ఉత్పన్న సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలం ఏంటి? తత్ఫలయో అంటే తత్ఫలం సుఖ దుఃఖయో అనుభూతి అనేది, సుఖ దుఃఖాల యొక్క అనుభూతి అనేది కలు అనివార్య భవిష్యత్తు, అనివార్యంగా అది సుఖ దుఃఖానుభూతి జీవాత్మ కలుగుతుంది. భవిష్యత్తు ఇహ జన్మని పరజన్మనివా, అది ఈ జన్మలో కావచ్చు, పరజన్మ అంటే వేరే జన్మలో కావచ్చు, వచ్చే జన్మలో కావచ్చు అన్నమాట. ఇహ జన్మని పరజన్మని వా. కాబట్టి మనం చేసిన సుఖ దుఃఖాన్ని పుణ్య పాప కర్మాలకు ఫలప్రాప్తి అనేది సుఖ దుఃఖానుభూతి అనేది అనివార్యంగా అది మనకు కలుగుతుంది. అది ఈ జన్మలో కావచ్చు, వచ్చే జన్మలో కావచ్చు. కాబట్టి వీటి వలన అంతఃకరణంలో ఉండటం వలన ఎటువంటి బాధ అనేది ఉపస్థితం కాదు. కానీ వివేకం లేకుండా నువ్వు ఇదన్నీ అవసరం లేకుండా, వివేకం ఖచ్చితంగా అనివార్యము. ఆ వివేకాన్ని బట్టి నీకు పుణ్య కర్మలు పాప కర్మలు చేస్తాం, వాటికి ఎటువంటి బాధ ఉండదు. కాబట్టి అది సుఖ దుఃఖానుభూతి బట్టి ఖచ్చితంగా అనివార్యంగా ఉపస్థితం అవుతుంది. అది ఈ జన్మలో కావచ్చు, మనం చేసిన కర్మను బట్టి వచ్చే జన్మలో కావచ్చు. సో ఫలప్రాప్తి అయితే ఖచ్చితంగా జీవాత్మ కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించారండి. అస్తు, దీనికి ఏ రకంగా అనేది మనం ఇంకా రేపు చూద్దాము. అస్తు, ఇప్పుడు చెప్పిన వాటిలో ఎవరికైనా సందేహం ఉంటే, అభిప్రాయం అర్థం కాకుంటే అడగండి. ఈరోజు పాఠని బట్టి మీకేం తెలిసింది? ఈ ప్రకృతిలో విచిత్రత అనేది, విభిన్నత ఎందుకు ఉంది, సుఖ దుఃఖాలు భిన్న ఎందుకు ఉన్నాయంటే ఇది దీంట్లో ప్రమాణం ఏంటి నేను చెప్పాడు. విభిన్నత అనేది కర్మను బట్టి ఉందని చెప్పి, పుణ్య కర్మను బట్టి. దీంట్లో ప్రమాణం ఏంటి అని సిద్ధ పూర్వపక్ష అడిగినప్పుడు, ప్రశ్నకర్త అయినప్పుడు దీంట్లో వేదం ప్రమాణం అండి, శబ్ద ప్రమాణం, అనుమాన ప్రమాణం ద్వారా మనకు సిద్ధిస్తున్నాయి. కాబట్టి ఈ అనుమాన ప్రమాణాల ద్వారా మనకు ఈ సృష్టిలో వివిధత అనేది కనిపిస్తుంది, సుఖ దుఃఖాలు భిన్నంగా ఉన్నాయి జీవాత్మల్లో అని చెప్పుకున్నామట. ఇది రెండు పక్కన తీసుకోవాలి. కేవలము ధర్మాన్ని నిరూపించడంలో కాకుండా అధర్మాన్ని నిరూపించడం కూడా ఈ ప్రమాణాలు, అనుమాన ప్రమాణ, శబ్ద ప్రమాణాన్ని నిరూపించబడతాయి అని చెప్పుకున్నాము. అలా చెప్పిన తర్వాత మళ్ళీ ధర్మాధర్మ రూప సంస్కారాలను కూడా సుఖ దుఃఖం కలుగుతుంది అన్నప్పుడు, ఆ సుఖ దుఃఖం అనేది మనకు సుఖ దుఃఖాలు ఉన్నప్పుడు ఏమవుతుంది, అది పురుషుల్లో సంఘ ప్రాప్తి దోషం వస్తుంది అన్నప్పుడు సంఘ ప్రాప్తి దోషం ఏం రాదు. ఇవన్నీ కూడా అంతఃకరణంలో ఉంటాయి. ఈ సుఖ దుఃఖాలు అనేవి పాప పుణ్య కర్మలు అనేవి కర్మాస అంటే చిత్తంలో ఉంటుంది, అంతఃకరణంలో ఉంటుంది. కాబట్టి ఎటువంటి దోషం రాదు. కాబట్టి అసంగతిగానే ఉంటుంది జీవాత్మ అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. ఓకే, కాబట్టి ఈ గుణాల వలన అత్యంత బాధ కూడా ఉపస్థితం కాదు. కాబట్టి సుఖ దుఃఖానుభూతిని జీవాత్మ కలుగుతుందని చెప్పి మనం ఈరోజు పాఠంలో చెప్పుకున్నామండి. కాబట్టి మనకు ధర్మాధర్మ సంస్కారం అండి అంతఃకరణలో ఉంటే అంతఃకరణ సహాయం చేత జీవాత్మ సుఖ దుఃఖానుభూతిని పొందుతుంది. అది మనం చూసామండి. అస్తు, ఇంకేమైనా ఉంటే చెప్పండి.
అస్తు అండి. ఇంకేమైనా సందేహాలు అంటే మనం రేపు చేద్దాం అయితే. అస్తు మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.